గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్ విత్ రాజేష్. ఇక చూసాం కదా, ప్రధాన పేపర్లో వచ్చిన అంశాలను కూడా చూసాం. ఇక తెలంగాణలో లోక్సభ ఎన్నికలు నేపథ్యంలో ఒక పొలిటికల్ హీట్ అయితే పెరిగిందనుకోవచ్చు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్ ఈ మధ్యలో చర్చనీయాంశంగా మారాయి. ఇక మనం చూసాం, కొడంగల్లో ప్రచారానికి వెళ్ళినప్పుడు ఒక కామెంట్ చేశారు, నన్ను దింపేందుకు తప్పించేందుకు తెర వెనక కుట్ర జరుగుతుంది, కొందరు గూఢచారులు కొందరు గూడుపుటాన్ని చేస్తూ ఉన్నారు, ఈ రకమైన కామెంట్ చేశారు. ఇందులో బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలిసి గూడుపుటాన్ని చేస్తున్నారు అనే విధంగా ఆయన కామెంట్ చేశారు. మళ్ళీ నిన్న పంచాంగ సమయంలో కూడా 10 ఏళ్ళు ఖచ్చితంగా అధికారంలోకి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మరొక కామెంట్ చేశారు. ఎందుకు ఈ రకమైన కామెంట్ చేస్తున్నారు, మరి నిజంగా దింపేందుకు కుట్ర జరుగుతుంది అనేది ఎందుకు అనాల్సి వచ్చింది, నిజంగా ఆయనకు అలాంటి సమాచారం అయినా ఉందా? దాంతోపాటు హరీష్ రావు కూడా కొన్ని కామెంట్ చేశారు, త్వరలోనే మన ప్రభుత్వం వస్తుంది, తొందరపడండి, కాంగ్రెస్ సర్కారు ఏ రాష్ట్రంలోని 5 ఏళ్ళు అధికారంలో ఉన్నట్లు లేదు, చూసింది లేదని చెప్పేసి ఆయన అన్నారు. అదేవిధంగా ఇటు నిన్న కిషన్ రెడ్డి కూడా సేమ్ కామెంట్ అదే చేశారు. అంటే ఇటు బీఆర్ఎస్ బీజేపీ కలిసి, ఈ రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ పార్టీ పైన దాడి చేస్తున్నాయి, దీన్ని ఏ రకంగా చూడాలి, మరి ఏం జరగబోతుంది లోక్సభ ఎన్నికల తర్వాత? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లు నిజంగా ఆయన దింపేందుకు కుట్ర జరుగుతుందా? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రియాజ్ గారు, అదేవిధంగా ఇటు బీజేపీ నుంచి పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు ఉన్నారు. మరి కాసేపట్లో సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ అండ్ గౌరీశంకర్ గారు కూడా జాయిన్ అయిపోతున్నారు. ముందుగా గుడ్ మార్నింగ్ అండి దేవిప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ దేవిప్రసాద్ గారు, ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కామెంట్స్ ను ఏ రకంగా చూస్తారు? నిజంగా కుట్ర జరుగుతుంది, బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నారు అనే విధంగా కామెంట్ చేశారు. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, అక్కడ ఉన్న ఇద్దరు మిత్రులకు నమస్కారం. అంటే ప్రధానంగా గత రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 4 నెలలుగా పరిపాలన కంటే ఎక్కువ నా ప్రభుత్వాన్ని కూలగొడతారనేటువంటి భావన క్రియేట్ చేసే విధంగా ప్రజల్లో బాగా ప్రచారం చేస్తా ఉన్నారు. దానికి ఒకటి రెండు ఎవరైనా నాయకులు రాజకీయ పార్టీలుగా మేము మాట్లాడేటప్పుడు కానీ భవిష్యత్తు మనదే, అధికారం మనదే, తప్పకుండా మనం అందరం కూడా ప్రజల కోసం పనిచేయాలని కార్యకర్తలకు ఉద్బోధిస్తున్నటువంటి సందర్భంలో కానీ, లేకుంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆశించి ఓట్లు వేసినప్పటికీ కూడా ప్రభుత్వాలు నిలుపుకోనటువంటి స్థితి కానీ, ఇట్లా దేశవ్యాప్తంగా అనేక సమస్యల్ని ప్రస్తావిస్తూ అక్కడ ఇక్కడ ఇటువంటి మాటలు వస్తున్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారు చాలా విషయాలు నిన్న మాట్లాడిన దగ్గర నుంచి మొదలు పెడితే గత అనేక రోజులుగా పాలమూరు సభలో కూడా వారు మాట్లాడారు. ఎవరైనా నా ప్రభుత్వాన్ని మొడగొడితే నేను పేగులు మెడలేసుకొని తిరుగుతా, మానవ బాంబునైతా. మానవ బాంబు, పేగులు అనేటువంటిది రాజ్యాంగం నమ్మేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి అంశం. ఎలా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ప్రజాస్వామికంగా జరుగుతున్నటువంటి కుట్రలను ఛేదించి వాటిని గెలిచి తీరాలి తప్ప, మేము ఈ ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, చట్టాలు వర్తించవు, ప్రజాస్వామ్యం వర్తించవు, మేము మానవ బాంబులు అవుతాం అనేటువంటి మాట పాలకుల నుంచి రావడం అనేటువంటిది విషాదకరం రాజేష్ గారు. అట్లాగే నిన్న కూడా ఏమన్నారు, ఈ ప్రభుత్వాన్ని నన్నేదో అంటే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ మెజారిటీ సీట్లు గెలవకుండా ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి, నన్నేదో కుట్ర చేస్తా ఉన్నారనేటువంటి భావనతో కూడా అన్నారు. అది ఇంటర్నల్ కుట్రనా బయట కుట్రనా అనేటువంటి విషయాన్ని పక్కకు పెడితే, అంటే రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ దెబ్బతీయడానికి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నచ్చక ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు కావచ్చు, బయట నాయకులు మాట్లాడేటువంటి మాటలు మేము చాలా స్పష్టంగా ఇదే బీఆర్ఎస్ గా 1-2 సందర్భాల్లో అటువంటి మాటలు వచ్చినా కూడా నాయకత్వం సరిచేసి, మనం 5 ఏళ్లు ప్రభుత్వం అధికారంలో ఉంటుందని కేసీఆర్ గారు నల్గొండలో స్వయంగా చెప్పారు. ఇంకా అనేక సందర్భాల్లో కూడా మీరు ఇంకా ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేస్తే 10 ఏళ్ళైనా ఉండేటువంటి అవకాశం ఉంది, మీరు మంచిగా చేయండి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయండి, మేము ఒక గౌరవమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నాం, ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని మేము చెప్పేటువంటి ప్రయత్నం కూడా అనేక సందర్భాల్లో చేసినాం. హరీష్ రావు గారు నిన్న మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీస్ అన్ని కూడా చెప్పారు. ఇలా ఛత్తీస్గఢ్ కు సంబంధించినటువంటి 5 ఏళ్ళు అక్కడ, అది తర్వాత 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రభుత్వం వచ్చేటువంటి సందర్భం లేదు. అది మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఇవాళ హిమాచల్ ప్రదేశ్ లో జరుగుతుంది. అంటే ఒకటి దేవిప్రసాద్ గారు, ఇప్పుడు హరీష్ రావు ఎందుకు ఈ కామెంట్ చేయాల్సి వచ్చింది సిద్దిపేటలో? మరి సరే, రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు, త్వరలో మన ప్రభుత్వం వస్తుంది అనే విధంగా. ఇప్పుడు రాజేష్ గారు త్వరలో అంటే 5 ఏళ్లే కదా టెన్యూర్ అనేది. ఇప్పుడు ఉండనే కదా వీళ్ళు అధికారం చేపట్టింది.
ఆ, చేపట్టింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కార్యకర్తల దగ్గర మాట్లాడేటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో ఈ 3-4 నెలల్లో మేము విధించినటువంటిది కాదు కదా రాజేష్ గారు, తనకు తానే డెడ్ లైన్ విధించుకున్నటువంటిది. ఇవాళ 2 లక్షల రుణమాఫీ 9న చేస్తామన్నారు, చేయనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. రైతు భరోసా అనేటువంటిది 10,000 సరైంది కాదు, మేము 15,000 ఇస్తాం. ఈ జనరంజక పాలనలో 10,000 ఏంటి, ముష్టి 10,000, 15,000 ఇస్తాం, 15,000తో వ్యవసాయం మంచిగా చేయండి అని రైతులకు ఉద్భవించినటువంటి సందర్భం చూసి, మహిళలకు మేము 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఉన్న సామాజిక పెన్షన్లు 2,000 కనీసంగా కూడా 4,000 ఇస్తాం, ఇంట్లో అమ్మకు అయ్యకు ఇద్దరికి కూడా ఇస్తాము అని చెప్పినటువంటి సందర్భాన్ని చూశాం. ఇవన్నీ కూడా ఏం చెప్పారంటే వాళ్ళంతా వాళ్ళే డెడ్ లైన్ పెట్టుకొని 100 రోజుల్లో చేస్తామని చెప్పారు. క్షేత్రస్థాయిలో చూస్తే ఇవాళ రాజేష్ గారు, ఇవాళ రుణమాఫీ అనేటువంటిది జరగలేదు. రైతు భరోసాకు సంబంధించి పార్షల్ గా మాత్రమే జరిగింది. అది పాత 10,000 మాత్రమే ఇస్తున్నటువంటి నేపథ్యాన్ని చూసాం, 5,000 ఈ ఫసల్కు సంబంధించి. అట్లాగే మూడవది మిగతా అంశాలన్నీ కూడా కేవలం ఈ 90 లక్షలకు సంబంధించినటువంటి రేషన్ కార్డులు ఉంటే 40 లక్షల మందికి కూడా ఇప్పుడు ఇది రాని పరిస్థితి. గ్యాస్ కు సంబంధించినటువంటి సబ్సిడీ 20 లక్షలు కూడా దాటలేదని చెప్తా ఉన్నారు. అట్లాగే కరెంటు 200 యూనిట్లకు సంబంధించి ఇచ్చారు, మంచి నిర్ణయమని ప్రజలంతా భావించరు. కానీ దానికి సంబంధించినటువంటి లెక్కలు కూడా మనం చూస్తే చాలా గందరగోళంగా ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలో వైఫల్యం చెందుతా ఉంది. 100 రోజులని చెప్పారు, మళ్ళీ అది పోయేటువంటి అవకాశం లోక్సభ ఎన్నికలు కనిపిస్తుంటారా? నేను కనిపించకున్నా రాజకీయ పార్టీలుగా ఏం చెప్తాం రాజేష్ గారు, ఒక రాజకీయ పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా పాలక పక్షంలో ఉన్నటువంటి వైఫల్యాల్ని ఎప్పటికప్పుడు ప్రజల్లో ఎత్తి చూపడం అనేటువంటిది ప్రధాన కర్తవ్యంగా ఉంటుంది. రెండవది, మా విధానాలు మేము ఉన్నప్పుడు ఏం చేసినాం, భవిష్యత్తులో ఏం చేస్తామని చెప్తాం. కానీ ఎన్నికల్లో గెలుపు ఓటములు అనేటువంటివి ప్రజలు నిర్ణయించేది. కానీ మేము ఇవి ఏమి లేకుండా ఏమి చెప్పకుండా ఎట్లా ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా ఒక రాజకీయ పార్టీగా స్పందిస్తాం సమస్యల మీద. ఓకే, కిషన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. ఏంటంటే కిషన్ రెడ్డి కూడా ఇదే కామెంట్ చేశారు, 5 ఏళ్ళు ఉంటుందో లేదో తెలియదు అనే విధంగా నిన్న కామెంట్ చేశారు కిషన్ రెడ్డి. ఎందుకు ఇలాంటి కామెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఒకవైపు రేవంత్ రెడ్డి చెప్తున్నారు బీఆర్ఎస్ బీజేపీ కలిసి కుట్ర చేసే ప్రయత్నం జరుగుతుంది అని. ముందుగా రాజేష్ గారు, మీకు, దేవి ప్రసాద్ గారికి, రియాజ్ గారికి, గౌరీశంకర్ గారికి, అట్లాగే మన 6 టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. గుడ్ మార్నింగ్. శుభోదయం. ఇప్పుడు కాంగ్రెస్కి 64 ఉన్నాయి అంటున్నారు, అవునా? అవును. సిపిఐ 1. నిజంగానే 64ఏనా అండి? ఇప్పుడు వారు మాట్లాడేదేమో ప్రతిరోజు జరుగుతుందని. ఇప్పుడు దానం నాగేందర్ గారు వెళ్ళి జాయిన్ అయ్యారు, దాని తర్వాత శ్రీహరి గారు వెళ్ళి జాయిన్ అయ్యారు, దాని తర్వాత తెల్లం వెంకట్రావు గారు వెళ్ళి జాయిన్ అయ్యారు, ఖమ్మం ఎమ్మెల్యే. అవును. ఇప్పుడు అది 64 అని చెప్పి ప్యారెడ్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు 67 ఉన్నారు. 67 ప్లస్ 68 మొత్తం సిపిఐతో కలిపి. ఇక్కడ అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు లాసనందిత గారు మరణించారు యాక్సిడెంట్ లో. ఇప్పుడు 4 తగ్గింది, 118 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో 67 మంది కాంగ్రెస్ లో ఉన్నారు ఈరోజు. 9లో 35 మందే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. నెక్స్ట్ ఏం చెప్తున్నారు, ప్రతిసారి కూడా గేట్లు తెరిస్తే మొత్తం బీఆర్ఎస్ వచ్చేస్తుందని చెప్తున్నారు. అండ్ రేపు 12 మంది జాయిన్ అవుతారు, 14 మంది జాయిన్ అవుతారు అని చెప్పి ఒకవైపు కథనాలు ఉన్నాయి. ఇదంతా ఎట్లా ఉంటదంటే ఏదో దొంగ అని అరుస్తున్నట్లుగా అసలు మొత్తం తీసుకెళ్తూ జాయిన్ చేస్తూనే విపక్షాలని చీలుస్తూనే ఆల్రెడీ మళ్ళీ వారి ప్రియతమ నాయకులు లేట్ శ్రీ రాజీవ్ గాంధీ గారు రచించినటువంటి యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం, అంటే ఫిరాయింపు నిరోధ చట్టం, దానికి ఎటువంటి గౌరవం ఇవ్వకుండా ఒక్కొక్కరిని తీసుకెళ్తే 3 వంతులు తీసుకెళ్ళినా కానీ అదొక పార్టీ విలీనం అనేవారు. అట్లాగా ఇప్పటికి 3 తీసుకెళ్లి జాయిన్ చేస్తున్నారు. ఒకరికి టికెట్ కూడా ఇచ్చారు, ఎంపీ టికెట్. వీరు ఈ రోజు ఏదో కుట్ర జరుగుతోంది పడేయడానికి. ఇదంతా ఏంటి అని అంటే పూర్తిగా మళ్ళీ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా ఒకవైపు చేస్తూనే కేసీఆర్ గారు చేసినట్లుగానే, కాకపోతే కేసీఆర్ గారు చేసినట్లుగానే మీరు చేస్తున్నారని జనాలు ఎక్కడంటారో అని చెప్పి ఇక అసలు తప్పు మాత్రము ఇగో బీఆర్ఎస్ బీజేపీ ఏవో చేయబోతున్నాయి, ఏవో చేస్తున్నాయి అని చెప్పి మాట్లాడుతూ పోయినసారి 2 సార్లు కూడా
కాంగ్రెస్ వారు కాంగ్రెస్ లో నిలబడలేదండి. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈయన పడిపోతుంది అని అన్నారనుకోండి, ఎవరైనా పడిపోవాలంటే ఏం కావాలి? 64 నుంచి వాళ్ళు 59కి తగ్గాలి. 119లో 59 ఒక సిపిఐ ఇచ్చినా కానీ 60 ఉంటుంది చేయబట్టి మెజారిటీ ఉంటుంది. 58 రావాలి. నేనేమంటున్నాను కిషోర్ రెడ్డి గారు వాళ్ళ లెక్కలు ఓకే, నేనేమంటున్నా సరే వాళ్ళు ఎన్నికల స్టడీస్ తీసుకున్నా, కిషన్ రెడ్డి ఎందుకు ఈ రకమైన కామెంట్ చేస్తున్నారు అని. అంటే ఒకవైపు బీఆర్ఎస్ నేతలు ఇదే కామెంట్ చేస్తున్నారు, మీరు ఇదే కామెంట్ చేస్తున్నారు కదా. ఇక్కడ ఆలోచిస్తారు. ఎందుకు అనంటే కాంగ్రెస్ వారు కాంగ్రెస్ లో ఉంటారా? పోయినసారి 2 సార్లు మాత్రం ఉండలేదు. ఈసారి అధికారం ఉంది చేయబట్టి ఉంటారు అంటున్నారు. అధికారం ఉంది చేయబట్టి అని చెప్పి కాదు. మీకు రాజశేఖర రెడ్డి గారు ఒక ఎక్సెప్షన్ అయితే, గత 50 ఏళ్ల చరిత్రలో చూసాం కాంగ్రెస్ లో ఏ ముఖ్యమంత్రి 2 సంవత్సరాలు, ఈవెన్ మహామహులు పివి నరసింహారావు గారు, చెన్నారెడ్డి గారు రైట్, అట్లాంటి వారిని కూడా 4 రోజులు ప్రశాంతంగా ముఖ్యమంత్రిగా ఉండనిచ్చిన చరిత్ర కాంగ్రెస్ కి లేదు. ఈ పరిస్థితుల్లో అండ్ గత 10 సంవత్సరాల్లో తెలంగాణలో జరిగిన పరిస్థితులు ఇవన్నీ చూస్తూ ఉంటే, ఇప్పుడు ఏ విపత్తు అయినా రావచ్చు. మేము ఏదో 5 ఏళ్ల తర్వాత ఎన్నికల కోసం అని చెప్పి మేము ఇక్కడ కూర్చుని ఉన్నాం అనుకోండి, రేపు 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ వారు ఎన్నికలు తీసుకొచ్చి మా ముందు పెడితే మేము రెడీ ఉండాలా లేదా? పెడతారనేది ఎవరికి తెలియదు. 2 సార్లు ఎందుకు పోయారు అనేది ఎవరికి తెలియదు. ఈసారి ఉంటారో ఉండరో వాళ్ళ ఇష్టం అది. ఇది ఒక సైడ్ నడుస్తుండగా మమ్మల్ని అనడం ఏందండి? సిద్ధంగా ఉండడం అని చెప్పి కేడర్కి చెప్తే అదేం తప్ప? ప్రతి ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఈ నిమిషము రేవంత్ రెడ్డి గారికి ఎందుకో కళ వచ్చింది, రేపు పొద్దున్న రిజాల్వ్ చేస్తారు అసెంబ్లీ, ఆయనకు ఆ హక్కు ఉంది, చేస్తే మేము రెడీగా ఉండొద్దా? రైట్. రియా వచ్చి 3 నెలలు కాలేదండి, 4 నెలలు నడుస్తుంది. అప్పటి నుంచి మీరు పాపం వాళ్ళు మొన్న అధికారంలోకి వచ్చారు, మీరు డే 1 నుంచి పోతుంది పడిపోతుంది. దానికి ఇంత రాద్ధాంతం ఏంటి? అసలు చేసేదంతా డిఫెక్షన్ అన్ని వాళ్ళు చేస్తున్నారు. పోవడం కొనడం అని అంటే వాళ్ళు ఎన్ని కొంటున్నారో, ఎట్లా కొన్నారో, ఎంత కొన్నారో వాళ్ళని చెప్పండి. రియాజ్ గారు ఏంటి పరిస్థితి? ఒకవైపు సరే వీళ్ళే అంటున్నారంటే ముఖ్యమంత్రి కూడా అదే కామెంట్ చేస్తున్నారు, కుట్ర జరుగుతుంది అన్న దింపే కుట్ర జరుగుతుంది అనే దానిపైన ఏం జరుగుతుంది అసలు పార్టీలో? రాజేష్ గారు, గౌరవ కేంద్ర మంత్రి, మాజీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, అట్లాగే హరీష్ రావు గారు ఒకే భావం, ఒకే భాష మాట్లాడుతున్నారు. చాలా క్లియర్గా వాళ్ళది మనకు కనబడతా ఉంది కదా. గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ ఏదైతుందో అది ఈరోజు ప్రస్ఫుటంగా ప్రజల ముందుకు వచ్చింది. వాళ్ళు మాట్లాడే మాటలు తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ ఓటర్లని అవహేళన చేయడం, అవమానపరచడం తప్ప మరేం లేదు. తెలంగాణ ప్రజలు చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా. కనీసం 3 నెలలు ఆ ప్రభుత్వం ఏదైతే కొనసాగుతూ వచ్చిందో అద్భుతంగా, జనరంజకంగా, దాన్ని వీళ్ళు జీర్ణించుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. పెద్దలు మిత్రులు పోరెడ్డి గారు భాషలు చెప్తున్నారు. కర్ణాటకలో వాళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు మార్చిందో ఒకసారి నోరెప్తే తెలుస్తుంది అన్నట్టు. గుజరాత్లో మోడీ గారి తర్వాత ఎంతమంది ముఖ్యమంత్రులు మార్చిందో నోరెప్తే తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం శుద్ధులు చెప్పే ముందు మన దగ్గర కూడా ఏం జరుగుతుందో ఒకసారి చూస్తే బాగుంటుంది అనేది నేను అభిప్రాయపడుతున్నాను. ఇక్కడ విషయానికి వస్తే ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ గెలిచిన 3 రోజులకే పల్లా రాజేశ్వర రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిండు కదా. ఏమని ఇచ్చిండు? ఈ ప్రభుత్వం 3 నెలల ముచ్చటైన స్టేట్మెంట్ ఇచ్చిండు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేని జీర్ణించుకోవడం మానసిక ఆరోగ్యం దెబ్బతిందని నేను చెప్పేది వినండి. మీరు చెప్తున్నప్పుడు చాలా మౌనంగా ఉందాగా ఉన్నాను. ఒక మందిరందరూ తీసుకుపోయి ఆయన ఫామ్ హౌస్ దగ్గర పోయి సీఎం అని అనిపించిండు. అలా ఓడిపోయిన ఆయన సీఎం అయితే అంటే ఎక్కడన్నా గతమైన చిత్రమైన రాజకీయాలు ఉంటాయి ఎక్కడన్నా. అలాగే కేటీఆర్ గారు ఎక్కడ పడితే అక్కడ ఈ ప్రభుత్వం ఉండదు, అప్పుడు ఆయన కార్యకర్తలను కాపాడుకోవడం కోసం దొమ్మరగడ్డలు వేస్తున్నాడు. జనాలు ఆయన బఫున్లా చూస్తున్నాడు తప్ప ఎవరు సీరియస్ చూడట్లేదు. ఇక హరీష్ రావు అయితే ఇంకొక ఆకు ఎక్కువ చదివి ఈ గవర్నమెంట్ ఉండదు అంటున్నాడు. సరే పోనీ అంతో ఇంత కొంత డిసిప్లిన్గా మాట్లాడతారు. కిషన్ రెడ్డి గారి పట్ల వ్యక్తిగతంగా నాకు గౌరవం ఉంటుంది. ఆయనకు ఈ టీఆర్ఎస్ భూతం ఆవరించినట్లది. ఆయన కూడా ఒక్కసారి సడన్ గా మారి ఈ ప్రభుత్వం ఉండదని చెప్తున్నాడు. అంటే ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వాలు ఉన్నాయా? ప్రజలు ఓట్లు వేసిన ప్రభుత్వాలు ఉండవా? అంత దుర్మార్గమైన భాష అండి. అంటే 3 నెలలు మీరు ప్రతిపక్షంలో ఉంటే మేము 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం. బలంగా ఉన్నాం. మేము 10 ఏళ్ళు మేము ప్రతిపక్షంలో చెక్కు చెదరకుండా ఉన్నాం కాబట్టి ఈరోజు అధికారంలోకి వచ్చినాం. అలా ముచ్చటగా 3 నెలలు 90 రోజులు 100 రోజులు కూడా మీరు తట్టుకోలేని మీదేం పార్టీలు అండి? అసలు బీఆర్ఎస్ అయితే చాలా గందరగోళం అన్నారు. గందరగోళం ఉంది కాంగ్రెస్ కాదండి. వాళ్ళు మేము ఈరోజు చేస్తున్న ఆత్మరక్షణ పోరాటం చాలా క్లియర్ చెప్తున్నాను. అఫెన్స్ కు డిఫెన్స్ కు తేడా ఉంటుంది రాష్ట్రం. అంటే మేము చాలా చక్కగా పరిపాలన మీద ఫోకస్ చేస్తాం.
కానీ కాదు. మూడేళ్ళని అంటే ఒకటి రియాజ్ గారు ఉన్నప్పుడు రియాజ్ గారు కాంగ్రెస్కి మేము ఇప్పుడు ఏం చేసాం మేము? సరే రియాజ్ గారు నేను ఒక విషయం అడుగుతాను. రియాజ్ గారు ప్లీజ్ దయచేసి ఒకటి. సరే పొలిటికల్ స్టేట్మెంట్ అనుకున్న కిషన్ రెడ్డి గారు మాట్లాడారు, అక్కడ హరీష్ రావు మాట్లాడారు. ముఖ్యమంత్రి ఎందుకు ఈ రకమైన కామెంట్ అంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఏమన్నా? సో ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ వచ్చి ఇలా జరుగుతుంది, వీళ్ళు ఈ కుట్ర జరుగుతుంది, రేపు లోక్సభ ఎన్నికల తర్వాత దింపే అట్లాంటిది ఏమైనా ఉందా? ఎందుకైనా పదే అంటున్నారు? ఒక చిన్న విషయం చెప్తాను సార్. నేను మొట్టమొదటి 2014లో టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ గెలిచినప్పుడు వాళ్ళ సీట్లు 63. మొత్తం కాంగ్రెస్ పార్టీని ఖతం చేసే ప్రయత్నం చేసినారు. 2018లో ఎలక్షన్ జరిగినప్పుడు వాళ్ళ సీట్లు 88, అద్భుతమైన సీట్లు 88. అంటే అసలు వాళ్ళ భద్రతకి ఏమాత్రం డోకా ఉండదు. అయినా కాంగ్రెస్ పార్టీని ఖతం చేసే ప్రయత్నం చేశారు. అంటే కేసీఆర్ గారు ఎప్పుడైనా, నేను చాలా క్లియర్ చెప్తున్నాను, పొలిటికల్ స్టేట్మెంట్ కాదు, ఒక ఫిలసాఫికల్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. రాజకీయాలు పీపుల్ సెంట్రిక్ గా ఉన్నప్పుడు రాజకీయాలు ప్రజలకు మేలు చేస్తాయండి. 10 సంవత్సరాల కాలంలో, ఎందుకంటే మిగతా రాష్ట్రాలకు తెలంగాణ తేడా ఉంది రాజస్థాన్, ఇది పూర్తిగా ఉద్యమ నేపథ్యంలో ఏర్పడిన రాష్ట్రం ఇది. కానీ ఎక్కడ కేసీఆర్ గారు ఎప్పుడు కూడా పీపుల్ సెంట్రిక్ రాజకీయాలు చేయలేదు, పవర్ సెంట్రిక్ రాజకీయాలు చేశారు. అంటే అంత బలంగా 88 స్థానాలు ప్రజలు తీర్పిచ్చినా కూడా సంతృప్తి చెందక ఇంకా ఏదో ఉండాలి, ఇక్కడ ఎవరు ఉండదు అని చెప్పేసి మొత్తం అందరి పట్టుకొచ్చే ప్రయత్నం చేసినప్పుడు బోర్ల పక్కన పడ్డాడు, లేచే పరిస్థితి వాళ్ళు లేదు. జల్లలకి ఎన్ని చిల్లులు అన్ని చిల్లులు పడ్డాయి వాళ్ళ పార్టీకి. బహుశా పార్లమెంట్ ఎలక్షన్లో ఒకరు కూడా ఒకరు అనుకున్నాం, కానీ ఇప్పుడు అది కూడా వచ్చే అవకాశం ఉందనేది మాకు కనిపించట్లేదు. విషయం ఏంటంటే, ఎందుకు రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారన్న విషయం గుర్తుపెట్టు. ఎందుకోసం అంటే కేసీఆర్ గారి రాజకీయ స్వభావం కానీ ఎప్పుడు పీపుల్ సెంట్రిక్ లేదండి. 10 ఏళ్ల తర్వాత నిజం నిగ్గుదేరింది కాబట్టి ప్రజలు ఇంటికి పంపి తాళం వేసి ఇట్లా కూర్చుంటే పెట్టినారు. ఆయన ఎప్పుడు పవర్ సెంట్రిక్ చేస్తుంటాడు. అంటే అధికారంలో ఆయన తప్ప ఇంకెవరు ఉండొద్దు, అధికారం మొత్తం తన చుట్టే తిరగాలి, అధికారంలో తన కేంద్రం మీద ఉండాలి. కాబట్టి మేమేం చేసామంటే, ఆయన అట్లాంటి నేచర్, అట్లాంటి స్వభావంతో కూడుకున్న పొలిటీషియన్ కాబట్టి మేము జాగ్రత్త తీసుకున్న క్రమంలోనే మా కార్యకర్తలు అప్రమత్తం చేసుకోవడం, జరుగుతున్న సిచ్యువేషన్ ని ఎక్కడో ఒక దగ్గర విపరీతంగా పొగ పెట్టినప్పుడు ఆ పొగ సంబంధించి ఏదో తాలూకు మా కిటికీలోంచి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మేము ముందస్తు హెచ్చరికలుగా మేము చెప్పే ప్రయత్నం చేశాం. కానీ ఒక విషయం మాత్రం చెప్తున్నాను, ప్రజలు మాతో ఉన్నారు సార్. మేము మొన్న రీసెంట్ గా నేను స్వయంగా కొంతమందిని తీసుకొని పోయి నేను మొత్తం తెలంగాణ అంతా సర్వే చేశాను. ఉచిత బస్సు అనేది మహిళల్ని మా వైపు ప్రధానంగా వాళ్ళకి ఏదైతే ఉత్పాదిక వైపు మళ్ళించామో అంటే రియాజ్ గారు ఒకటి రియాజ్ గారు దింపాల్సిన అవసరం లేదు, దింపాల్సిన అవసరం మాకు లేదు. వాళ్ళ పార్టీలనే ఉన్నారు రియాజ్ గారు, వాళ్ళ పార్టీలనే ఉన్నారు. కుట్రలు జరిగింది అక్కడి నుంచి కాదు. సార్ మీరు గుర్తుపెట్టుకోండి, అది కాంగ్రెస్ జీరో కరెంట్ ఏదైతుందో దేవి ప్రసాద్ గారు సక్సెస్ కాలేదన్నారు, కానీ మాకు విపరీత సక్సెస్ రేట్ ఇచ్చింది. ఎందుకంటే సర్వేలలో వెరీ రీసెంట్ గా చేసి నేను హైదరాబాద్కి వచ్చాను. ఇక్కడ విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మాకు ఏ పార్టీని చీల్చాలనో ఏ పార్టీని పేల్చాలనో మాకు లేదు సార్. మాకు మంచిగా 64 + 1 65 ఉన్నది. దీంతో మేము మంచిగా జనరంజక పరిపాలన చేయగలుగుతాం. కానీ అవతల నుంచి కుట్రాలు జరిగి మమ్మల్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం తర్వాత మేము చేసే పోరాటాలు, అట్లాగే మా కార్యకర్తలు, ప్రజలు ఏదైతుందో వాళ్ళు రోడ్ల మీదకి వస్తే మాత్రం టీఆర్ఎస్ బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా ఉంటుంది. ఆల్రెడీ ప్రజలు 2 చెంపలు వాయించి నెత్తి మీద కొట్టినా కూడా వాళ్ళు బుద్ధి రాలేదు. హరీష్ రావు గారు ఇంకా అవాకులు చవాకులు పార్టీ కొనసాగుతుందా లేదా, ప్రభుత్వం కొనసాగుతుందా మాట్లాడడం అనేది ఆయన అవివేకం. అంటే 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాక మేము పవర్లోకి వచ్చాం కదా, మాకున్న లోపాలు మేము మాట్లాడారు సార్. కాదు ఒకటి రియాజ్ గారు, సరే బాగుంది రియాజ్ గారు, నేనేమడుగుతున్నాను, బాగుంది మీరు అన్నారు రేపు మమ్మల్ని కుట్ర జరిగితే ప్రజలు రోడ్లపైకి వస్తారు అనేది బాగుంది. కానీ మీరు కూడా ఏం చేస్తున్నారు? మీరు కూడా ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారు. మీరేం చేస్తున్నారు? మీరు అదే పని చేస్తున్నారు కదా. సరే గతంలో కేసీఆర్ చేశారని మీరే అన్నారు, మరి ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి? మొట్టమొదటిసారి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఫస్ట్ కామెంట్ చేసిందే కడియం శ్రీహరి, ప్రభుత్వం కూలిపోతుందని. అందరికీ ముందు తీసుకుంటాను నేను. ఏంది ఇవన్నీ ఏంటి మరి? మళ్ళీ చెప్తున్నాను నేను, మాది కేవలము డిఫెన్సివ్ గేమ్ సార్, అఫెన్సివ్ గేమ్ గా. పక్కోడు వచ్చి మొత్తం మా దగ్గర చేతులు దాపి వాళ్ళని గుంజుకొని పోయే ప్రయత్నం చేస్తున్నాడు, చేతులు వరకు ఇట్లా ఉంటారా సార్? స్టేట్మెంట్ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అవతల వాళ్ళని చీలుస్తాం పేలుస్తామని ఎప్పుడు చెప్పలేదు సార్. మీరు రేవంత్ రెడ్డి గారు చాలా హూందాగా మాట్లాడినారు. భాష విషయంలో కూడా హూందాగా మెయింటైన్ చేశారు. మొత్తం టోటల్ గా కేసీఆర్ నుంచి కుక్కల కూడా భాష యూజ్ చేస్తారండి. ఈ పార్టీ ఉండదు శాపనార్థాలు పెడతారండి. పిల్లి శాపనార్థాలు గుట్టి తెగబడ్డారు సార్. టీఆర్ఎస్ బీఆర్ఎస్ బోర్ల బొక్కల పడ్డారు. ఫస్ట్ లెమ్మనండి వాళ్ళను, బోర్ల బొక్కల పడి ఇంకా నాదే గెలుపు అని చెప్పి మళ్ళీ చెప్తున్నాను సార్, మాది కేవలం డిఫెన్స్ గేమ్ సార్. మమ్మల్ని మేము రక్షించుకునే ప్రయత్నం చేస్తాం. రక్షించుకునే ప్రయత్నంలోనే మమ్మల్ని మేము కాపాడుకోవడం కోసం మేము ఏం చేయాలి? స్టేట్మెంట్ ఆపారండి, ఇవన్నీ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం కూడా ఆపేస్తారు. రైట్ ప్లీజ్ సార్. గౌరీశంకర్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చూస్తూ ఉన్నాం కదా కామెంట్స్ అయితే చూస్తున్నాం, ముఖ్యమంత్రి గారి కామెంట్స్ కావచ్చు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారిది.
ఇటు హరీష్ రావు ఏం చెప్తారు దీనికి సంబంధించి నిజంగా ఏమైనా కుట్ర జరుగుతుందా? లోక్సభ ఎన్నికల తర్వాత ఏదైనా జరిగే అవకాశం ఉందంటారా? ఇట్ లుక్స్ లైక్ మోర్ లైక్ మైండ్ గేమ్ లాగా కనబడుతుంది నాకు. ఎందుకంటే ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. పార్లమెంట్ ఎలక్షన్ తో కాంగ్రెస్ గిట్ట దెబ్బతిన్నారంటే కొంచెం డెఫినెట్ గా సైకాలజికల్ వాళ్ళు దెబ్బతింటారు, పార్టీ కూడా ఎఫెక్ట్ అవుతుంది అని ఒక మైండ్ గేమ్. అండ్ సెకండ్ థింగ్, పార్టీ చేర్చుకున్న చాలా మంది దాని నాగేందర్ గారు కానీ ఇక్కడ అందరూ వెళ్ళి జాయిన్ అయితే కండువాలు కప్పుకున్నారు. బట్ ఒఫిషియల్గా వచ్చి బయట మేము జాయిన్ అయిన స్టేట్మెంట్ ఇస్తాం. మేము జాయిన్ అయితే అయినాము, కానీ లీగల్ గా మాత్రం వాళ్ళు ఏం పెట్టలేదు. ఎందుకంటే 2/3 మెజారిటీ ఉంటేనే పార్టీ ఉంటుంది, లేకుంటే వాళ్ళకి యాంటీ లో అప్లై అవుతుంది. కాబట్టి పబ్లిక్ కి వెళ్ళి మేము జాయిన్ అయినాం కాంగ్రెస్ పార్టీలో, ఒఫిషియల్ గా అయినా మేము లెటర్ ఇచ్చేసాం, రాజీనామా పెట్టామని చెప్తలేదు కదా వాళ్ళు. ఊరికే వెళ్ళాం కండువా కప్పు. ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్యే అయితే వెళ్ళి చెప్పారు, మా ముఖ్యమంత్రి గురు మేము కలవద్దా వెళ్ళి అన్నాను. కాబట్టి ఇట్ మోర్ లైక్ ఎ మైండ్ గేమింగ్. అండ్ సెకండ్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాలి, 2014లో కేసీఆర్ గారికి ఎన్ని ఓట్స్ వచ్చాయి, అప్పుడు ఎన్ని సీట్లు వచ్చాయి? 63 సీట్లు వచ్చాయి. అప్పుడు భయం ఉండే కదా, ఓ 3-4 అటు ఇటు, అప్పుడు కొంచెం టర్మాయిల్ లో ఉండేది. 3-4 అటు ఇటు పోతే కష్టమైతే గవర్నమెంట్ కుప్ప కూలుతుందని భయానికి అందరినీ అట్రాక్ట్ చేశారు. సేమ్ థింగ్ అదే ట్రెండ్ నడుస్తూ ఉంది కదా. ఇక్కడ కూడా ఇప్పుడు 64 ఉంది, కొంచెం 4 అటు ఏమైనా అయింది అనుకో, బ్లాక్ మెయిల్ చేసి ఏమైనా అయింది అనుకోండి, కష్టం అవుతుంది. కాబట్టి ఏం కేసీఆర్ గారు ఏం చేశారో సేమ్ అదే ట్రెండ్ అదే ఫాలో అవుతా ఉన్నారు. అప్పుడు అన్ని పార్టీస్ నుంచి వచ్చేసారు, బిఎస్పీ నుంచి వచ్చారు, మన వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చేసారు, తెలుగుదేశం నుంచి తీసుకున్నారు, కాంగ్రెస్ నుంచి తీసేసుకున్నారు. నెక్స్ట్ సెకండ్ టైం కూడా మంచి మెజారిటీ వచ్చినా కూడా మళ్ళీ తీసుకున్నారు. తర్వాత ఇప్పుడు లీడర్స్ వచ్చేసి బీఆర్ఎస్ లీడర్ ఇప్పుడు బయట చెప్తా ఉన్నారు, మేము 1980 సెకండ్ టైం లో మేము చేయవలసి లేకుంటే మాకు మెజారిటీ ఉండే, అబ్సల్యూట్ మెజారిటీ 8 సీట్లు ఉన్నాక కూడా మేము మా వాళ్ళు చేశారు, అది తప్పు అంటారు. కానీ తప్పు అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. కాబట్టి ఇదంతా మైండ్ గేమ్ అండ్ ఆపర్చునిటీస్ పాలిటిక్స్ అండి. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఎమ్మెల్యేకి ఒకటి ఉంది, రూలింగ్ పార్టీలో ఉంటే మనకి 2 బండ్లు అయితే 2 పైసలు సంపాదించుకోవచ్చు, లేదంటే లేదు. మన అపోజిషన్ లో ఉంటే ముందట్లాగా విలువ లేదు. మీరు మనం మాట్లాడేది సిహెచ్ రాజేశ్వరరావు గారు ఉన్నా, ఇక ఇతర ఓంకార్ గారు ఉన్న అపోజిషన్ ఆ స్టేటస్ వాళ్ళ అపోజిషన్ లీడర్స్ కూడా దే హ్యాడ్ హై రికార్డ్ ఉండేది. మేము అసెంబ్లీలో కవర్ చేసాం కూడా దే వర్ వెరీ హైలీ రెస్పెక్టెడ్ ఫిగర్స్ ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. డబ్బులు ఉన్నాయా, డబ్బులు ఉంటే మనకు విలువ ఉంటుంది, పొజిషన్ ఉంటే మనకు విలువ ఉంటుంది, రూలింగ్ పార్టీలు ఉంటే మనకు తలకాయ నొప్పి ఉంటుంది, అన్ని పనులు అయిపోతాయి అని ప్రతి ఒక్కరు ఎక్కడ పవర్ ఉంటే అక్కడ వెళ్ళిపోతున్నారు అంటారు. అంటే పవర్ లేకుంటే ఉండలేరు ఎమ్మెల్యేలు అంటారు. ప్యూర్ పవర్ పాలిటిక్స్ ఇంకేం లేదు. సో అది ఆ విషయం ఏంటంటే ఇప్పుడు కిషోర్ రెడ్డి గారు ఒక విషయం చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి మనకు తెలుసు కదా, ఎక్కడ కూడా 5 ఏళ్ళు అధికారంలో ఉన్న చూసామో. ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి చూస్తే ఉమ్మడి రాష్ట్రంలో ప్రధానమంత్రి స్థాయి నుంచి కూడా పీవీని ఎవరు కూడా చేయలేదు. మేము దింపాల్సిన అవసరం లేదు కదా, ఆ పార్టీలనే ఉన్నారు, అక్కడే కుట్రలు చేస్తారు రేవంత్ రెడ్డికి. అది వాళ్ళకి గ్రహించుకోవాలండి. ఆ పరిస్థితి ఉందంటారా? అంటే అప్పటి రాజకీయాలు వేరు, ఇప్పటి రాజకీయాలు వేరు అనుకోవచ్చా? చాలా ఆ పరిస్థితి లేదంటారా? డెఫినెట్ గా ఇంటర్నల్ గా స్క్రాబుల్స్ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క సీనియర్ లీడర్ సీఎం క్యాండిడేట్. మీరు ఆలోచన చేస్తే ఆల్రెడీ బయట కూడా చెప్తున్నారు వాళ్ళ బిహేవియర్ కూడా ఏంటంటే సీఎం. కాంగ్రెస్ హైకమాండ్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు లీడ్ చేశారు సక్సెస్ఫుల్ గా, తను పార్టీని పవర్ లో తెచ్చాడు కాబట్టి ముఖ్యమంత్రి ఆయన కూడా అప్పటికీ చాలా మంది అడ్డుపడ్డారు. వెళ్ళి హైకమాండ్ కూడా చెప్పి ఆయన చేయవద్దు, వేరే వాళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ రకరకాల పేర్లు వచ్చినాయి అప్పుడు. కానీ రేవంత్ రెడ్డి బికాస్ ఆల్ సెడ్ రేవంత్ రెడ్డి లెడ్ ద పార్టీని లీడ్ చేశాడు, తను గెలిపించుకున్నాడు. డెఫినెట్లీ క్రెడిట్ గోస్ టు హిమ్, కాదు అని కాదు. అండ్ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ లీడర్. పర్టికులర్లీ కేసీఆర్ గారు ధీట్ గా మాట్లాడి వక్త ఉన్నాడు అంటే నిజంగా రేవంత్ రెడ్డి. ఒకరి పవర్ లో వచ్చినాక ఏంటంటే తను ఇంత చేసినా కూడా అల్టిమేట్ లో వచ్చిన వాళ్ళకు మార్జినల్ సీట్స్ వచ్చినాయి. 63 సీట్లు వచ్చాయి, 64 సీట్లు వచ్చాయి. నలుగురు అటు ఇటు పోయి 4-5 మంది అటు ఇటు పోయినా కూడా కష్టం అవుతుంది. కాబట్టి సేమ్ కేసీఆర్ 2014లో ఏ పాలసీ అడాప్ట్ చేశాడో మెల్లమెల్లగా ఒక్కొక్క తీసుకుంటాం, సేమ్ అదే పాలసీ మళ్ళీ ఇతను కూడా అడాప్ట్ చేస్తాం. అంటే అడిగినా కూడా అదే వాళ్ళు చేయలేదా, మా ఇష్టంతో మేము డెవలప్మెంట్ కోసం వస్తున్నారంటారు. ఇప్పుడు ఎమ్మెల్యేస్ వచ్చిన వాళ్ళు కూడా ఏమంటున్నారు, మాకు రాష్ట్రం డెవలప్ కావాలి, నా కాన్స్టిట్యూన్సీ డెవలప్ కావాలని మేము జాయిన్ అవుతున్నాము అని చెప్తారు. సేమ్ అదే ప్యాటర్న్ నడుస్తుంది. ఒక విషయం గౌరీశంకర్, నేనేమడుగుతున్నాను, రేపు లోక్సభ ఎన్నికల్లో అనుకున్న స్థానాలు ఒకవేళ కాంగ్రెస్ రాలేదనుకోండి, తర్వాత రేవంత్ రెడ్డి వీక్ అయ్యే పరిస్థితి ఉందా? రేవంత్ రెడ్డికి ఇబ్బందులు తప్పవనుకోవచ్చా? డెఫినెట్లీ ఆ ఇమేజ్ దెబ్బతీయాలని కూడా కొంతమంది దానికి కూడా టార్గెట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ టార్గెట్ రాలేదనుకోండి,
అనుకున్న టార్గెట్ రాలేదంటే డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారికి ఒక మచ్చనే కదా. ఇప్పుడు మొన్న పవర్ లో వచ్చినాక అసెంబ్లీలో సీట్లు గెలిచారు, 64 సీట్లు గెలిచే పవర్ లో వచ్చినాక మళ్ళీ సడన్ గా లోక్సభ ఎలక్షన్ తో కొలాప్స్ అయినారు అనుకోండి, ఎఫెక్ట్ అదా డెఫినెట్ గా ఇమేజ్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా అగ్రెసివ్ గా వెళ్తా ఉన్నారు. రైట్, ఒక్క అంశం ఏంటంటే దయచేసి రాజేష్ గారు ఒక ప్లీజ్ కీలకమైన అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నిక పడితే చాలా డెమోక్రటిక్. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేలు అందరూ కలిసి చర్చ చేసిన తర్వాతనే రేవంత్ రెడ్డి గారి మెజారిటీ ఎమ్మెల్యేలు బేసికల్ గా ముఖ్యమంత్రిగా ఉండాలన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. కాంగ్రెస్ లో జరిగిన డెమోక్రటిక్ ప్రాసెస్ మనకు కనపడదు. అట్లాగే మెజారిటీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఎంచుకుంటారో వారిని అధిష్టానం ఆమోదిస్తుంది. జాతీయ పార్టీలో జరిగే అంశమే అది. క్లియర్ గా మనకు ఓటర్ జిల్లాలో ఏం జరిగిందో అన్న విషయం మీ అందరికీ తెలుసు కదా సార్. తర్వాత పరిస్థితులు మారుతూ ఉంటాయి కదా. కాదు, నేను ఏమంటున్నాను రియాజ్ గారు, ఈ రోజు ఉన్న పరిస్థితి రేపు ఉండదు, రేపు ఉండదు, ఎల్లుండి ఉండదు కదా. సరే, మొన్న ఎన్నుకున్నారు కేసీఆర్ గారిని అంటే ఏ రైట్ దేవిప్రసాద్ గారు ప్లీజ్ రియాజ్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రియాజ్ గారు ప్లీజ్ మళ్ళీ మీ దగ్గర రియాజ్ గారు నేను మళ్ళీ వస్తాను. లాస్ట్ మీరే ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది ప్లీజ్. మాకు అనుకూలంగా ఉంది. మా ఎమ్మెల్యేలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి గారిని అందరం ఆమోదిస్తాం, అందరం కొనసాగిస్తా ఉంటాం. దాని చర్చ చేసి చేసే ప్రయత్నం చేస్తాం. రియాజ్ గారు ప్లీజ్. దేవిప్రసాద్ గారు ఇప్పుడు రాహుల్ కాంగ్రెస్ అలియాస్ రేవంత్ కాంగ్రెస్ చెప్తున్నటువంటి మాటలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి రాజేష్ గారు. ఒకటి, ఏదైతే డిఫెక్షన్ లాక్ సంబంధించి యాంటీ డిఫెక్షన్ లాక్ సంబంధించి మొన్న వీళ్ళు మేనిఫెస్టోలో కూడా రిలీజ్ చేసిన విషయం అందరికి కూడా తెలుసు. అందులో చాలా స్పష్టంగా చెప్పింది ఏంది, ఒక గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళు ఇంకొక పార్టీకి పోయినట్టుంటే వాళ్ళని డిస్క్వాలిఫై చేయించాలి, సంక్రమించినటువంటి పదవులన్నీ కూడా రద్దు చేయాలి, ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయాలని చెప్పినటువంటిది రాహుల్ కాంగ్రెస్. రేవంత్ గారు ఏం చెప్పారు, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎవరైనా మా పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి పోతే రాళ్లతో కొట్టాలి, ఇంకొక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి పోతే అని రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ఇవాళ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటిది ఏందో మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ డెఫినెట్ గా గతంలో మేము దానం నాగేందర్ను తీసుకున్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా చాలా రకాలుగా చాలా మాట్లాడింది, అవన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి, రికార్డులుగా ఉన్నాయి. ఇవాళ దానం నాగేందర్ను తీసుకున్నాక ఎంపీ సీటు కూడా ఇచ్చి ఇచ్చగా ఇవాళ 64 వాళ్ళకు ఉన్నాయి. కంఫర్ట్ గా ఎంఐఎం చాలా స్పష్టంగా ఒక వేదిక మీద వాళ్ళ రేవంత్ రెడ్డి గారికి ముందు వాళ్ళు చెప్పారు, మీ ప్రభుత్వానికి మేము పూర్తిగా అండగా ఉంటామని. దాదాపుగా 7 సీట్లు వాళ్ళకు ఉన్నాయి. అంటే కంఫర్ట్ మెజార్టీతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఉన్నప్పటికీ కూడా ఇది ఎందుకు చేస్తా ఉన్నారంటే ఇంటర్నల్ గా రేవంత్ రెడ్డికి వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీలో ఇబ్బందుల్ని ఈ పదే అంటే ఎదుటి పార్టీ మీద పెట్టి తన పార్టీ వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసేటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి విషయాన్ని చూసాం. ఇది చాలా స్పష్టం కదా. ఈ పిసిసి ప్రెసిడెంటే డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారు ఏఐసిసి దగ్గర అని ఇప్పుడు ఉన్నటువంటి ఒక మంత్రి గారే చెప్పినటువంటి సందర్భం మనం చూసినాం రాజేష్ గారు. కాబట్టి ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ డ్యూయల్ రోల్ పోషించేటువంటి పద్ధతి పాటిస్తా ఉంది. ఆ రోజు 2014లో ఇంతకుముందు గౌరీశంకర్ గారు చెప్పినటువంటి అంశాన్ని నేను ఈ సందర్భంగా ప్రస్తావిస్తాను. 2014లో ఎవరు ఓటుకు నోటు అనేటువంటి దానికి ఎవరు శ్రీకారం చుట్టిండ్రు? ఆ రోజు ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చి యథేచ్ఛగా చేసినటువంటి దాన్ని పట్టుకొని ఇవాళ పోయినాం. ఇవాళ మీకు ఉన్నదంటున్నారు కదా, కుట్ర చేస్తున్నారు, పడగొడదామంటున్నారు. మీ ఎట్లా సమాచారం వచ్చింది, ఏమైంది మీరు ప్రకటించండి. ప్రకటించి ఎవడైతే పడగొడదామని చెప్పి డబ్బులు తీసుకుంటుండో ఇంకోటి ముఖ్యమంత్రికి ఎలాంటి సమాచారం లేకుండా ఇట్లాంటి వేగ్ కామెంట్స్ అయితే చేయరు కదా దేవిప్రసాద్ గారు. ఒక ముఖ్యమంత్రిగా ఉంటది, ప్రతిదీ రిపోర్ట్ ఉంటుంది, ఏం జరుగుతుంది, ప్రతిపక్షాల కదలికల పైన కూడా నిఘా ఉంటుంది కదా. రాజేష్ గారు, ముఖ్యమంత్రి గారి మీద గౌరవంతో చెప్తున్నా. ఎందుకంటే ఆయన ఒక ముఖ్యమైన అందరికి ముఖ్యమంత్రి, మీకు ముఖ్యమంత్రి, నాకు ఒక రియాజ్ ముఖ్యమంత్రి, అందరికి ముఖ్యమంత్రి, మన గౌరవ ముఖ్యమంత్రి. మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి సమాచారాన్ని బయట పెట్టి చేయాలి. ఇవాళ ప్రజల విశ్వాసాన్ని మీరే అంటే ఒకటి అక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడో లేదో మీ పార్టీలనే అన్నారు ఎక్కువ రోజులు ఉండదు ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు. సో ఇలాంటి కామెంట్స్ మీరు చేస్తున్నారు, ఒకవైపు బీజేపీ చేస్తున్నారు, ఖచ్చితంగా అనుమానిస్తారు కదా. ఇది ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాడు ఆయన స్ట్రాటజీ మీద. రాజేష్ గారు, ప్రతిపక్షాలు ఏం చెప్తాయి?
ఏ హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఉల్లంఘన చేసినప్పుడు కానీ, లేకుంటే వాళ్ళ గతానికి సంబంధించినటువంటి అంశాలు కానీ ప్రస్తావిస్తూ ఒక రాజకీయపరమైనటువంటి చేస్తాయి. కానీ ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి సరైనటువంటి సమాచారం లేకుండా వేగ్గా ఒక రాజ్యాంగాన్ని అమలు చేయాల్సినటువంటి వాళ్ళే రాజ్యాంగాన్ని వాయిదా చేసేటువంటి విషయాలు మాట్లాడి, మేము కేసీఆర్ ఏం చేసిందో అది చేస్తామంటే మీరు మేనిఫెస్టోలో అదే రాసుకోండి, కేసీఆర్ పరిపాలనలో ఏం చేసిండో మేము గదే చేస్తామని అంటే మీరేమో మీరు చేసింది మేము చేస్తామని చెప్పేటువంటి నైతిక హక్కు లేదు. ఎందుకంటే మీరు తప్పని చెప్పారు, మీరు వీళ్ళందరినీ కూడా తీసుకోవడం తప్పని మీరు ఎట్లయితే చెప్పారో ఇలా మీకు అనేటువంటి నైతిక హక్కు లేదు. ఇలా మీరు సరి చేయండి. మీకు 5 ఏళ్ళు అధికారం ఉంది, ఏ ప్రతిపక్షాలకు బలం లేదు. ఇలా మేము 35 ఉన్నాం, మిగతా పార్టీలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అగత్యం కానీ పడిపోవాల్సినటువంటి కోరిక కానీ మాకు లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి అనేక అంశాలు డామినేట్ చేస్తాయని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, పదే పదే నాకు కుట్ర జరుగుతుందని. దయచేసి నేను ముఖ్యమంత్రి గారికి చేసే విజ్ఞప్తి ఏంటంటే ఆ కుట్రను బహిర్గతం చేయండి. మీరు గతంలో గుజరాత్ ఎన్నికల్లో ఆనాటి ప్రధానమంత్రి మోదీ గారు అన్నారు పాకిస్తాన్ లో నన్ను చంపడానికి కుట్ర జరుగుతుందని. ఆయన బయట పెట్టలేదు, ఈయన బయట పెట్టాడు. అంటే కేవలం ఎన్నికల సందర్భంగా ఇటువంటి వాడుకొని ప్రజల్లో ఒక గందరగోళం రేపేటువంటి స్థితి తప్ప ఇంకొకటి ఉందా రాజేష్ గారు? కాబట్టి ఇలా మేము ఓడిపోయినాం, ప్రతిపక్షంలో ఉన్నాం. ఈ రోజు చర్చ ఇదే. మీరు ఎంక్వైరీలు చేసినా చెయ్యండి, అవినీతి మీద ఏం చేసినా చేయండి, మీకు మంచి రిజల్ట్ వస్తుంది, సక్సెస్ రేట్ వస్తే 17 గెలవండి. కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద అంటే ఒకటి నేను ఇంతకుముందు అన్నట్టు దేవిప్రసాద్ గారు ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్టు మీ స్టేట్మెంట్స్ ఇటు బీజేపీ స్టేట్మెంట్ అదే బీఆర్ఎస్ స్టేట్మెంట్స్ రెండు ఎట్లున్నాయంటే రెండు సిమిలర్, అంటే ఇద్దరు ఒకటే ఉన్నాయండి. సో దాంతో ముఖ్యమంత్రి గారు అనుమానిస్తున్నారు ఒక్క నిమిషం నేను క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ అన్నది, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని బీజేపీ అన్నది. కాళేశ్వరం ఏటీఎం అని వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు. విద్యుత్తులో చాలా జరిగినాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, కిషన్ రెడ్డి గారు చెప్పారు. అంటే రెండు పార్టీలు ఒకటే. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేసేటువంటి విధానాల పట్ల, విషయాల పట్ల ప్రతిపక్షాలుగా డెఫినెట్ గా ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు స్పందిస్తాయి. అంత మాత్రాన ఒకటి కాదు. డెఫినెట్ గా ఇలా మోదీ ప్రభుత్వం ఉంది, మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఏమంటుందో మేము అదే అంటున్నాం. ఇలా ఆధార్ అంబానీకి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, రిజర్వేషన్ల విషయం కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్వీర్యం చేసేటువంటి అంశం కావచ్చు, మేము కాంగ్రెస్ ఒకటే మాట్లాడుతున్నాం. పైగా మేము ర్యాలీ కూడా తీసినాం 270 మందితో ఆదాని అంబానీకి సంబంధించినటువంటి చర్చ జరగాలని. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటైతుందా రాజేష్ గారు? ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేసేటువంటి పనుల పట్ల అనేక పార్టీలు అనేక రకాలుగా స్పందిస్తాయి. కానీ మరొక కామెంట్ కూడా ఉందండి దేవిప్రసాద్ గారు. ఒకటి, రేపు కవిత జైలు నుంచి బయటికి రావాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ ఓటు వేయాల్సిందే ఇక్కడ లోక్సభ ఎన్నికల్లో. వీరిద్దరు లోపాయికారి ఒప్పందం జరిగింది అనేది కూడా కామెంట్ చేస్తున్నారు. రాజేష్ గారు, కవిత గారు చాలా స్పష్టంగా ప్రకటించి నన్ను లొంగిపోమంటున్నారు, నన్ను అప్రూవర్ గా మారమంటున్నారు. నన్ను ఏమి చేసినా నేను అప్రూవర్ గా మారేటువంటిది లేదు. ఇందులో ₹1 ల్యాండరింగ్ జరగలేదు. ఇది పొలిటికల్ ల్యాండరింగ్, బీజేపీ చేస్తున్నటువంటి కుట్ర అని వాళ్ళు చెప్పినాక మీరు బీజేపీ కోటేస్తారు, ఇంకో దాని కోటేస్తారు అని. ఇప్పుడు దేశానికి సంబంధించినటువంటి అనేక సమస్యల మీద ఒక్కొక్కసారి మేము బీజేపీకి మద్దతు ఇచ్చినాం, ఒకసారి కాంగ్రెస్ కు మద్దతు. అంత మాత్రాన మా విధానం మాకు ఉంటుంది కదా. ఇది ఒకరికొకరికి అంటగట్టి ఇక్కడ గందరగోళం రేపడం తప్ప ఇంకొకటి కాదు. మేము ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి ఏంటి అంటే డెఫినెట్ గా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి, విధానాల మీద చర్చ పెట్టండి. రోజు ఈ పురాణం ఆపి మిగతా విషయాలు ఆపి ప్రజల పరిపాలన చేస్తున్నాం. నియోజకవర్గం మంచిదే, పరిపాలన చేయాలని అందరం కోరుకుంటున్నాం. కానీ పరిపాలన ఎటువైపోతా ఉన్నది అనేటువంటి విషయం మీద స్పష్టం చేయాలి. రైట్, కిషోర్ గారు చెప్పండి సార్. కిషోర్ గారు, ఇప్పుడు సరే ఇది మనం కవిత ఇష్యూ కూడా తీసుకుందాము. కవిత 4 పేజీల లేఖ అయితే చూసాం మనం, జడ్జి గారికి రాశారు. ఇందులో నన్ను అనవసరంగా ఇరికిచ్చారు, ఇందులో నాకు ఎలాంటి సంబంధం లేదు అనే విధంగా ఆమె ఆ లేఖకు సంబంధించి ఏం చెప్తారు కిషోర్ గారు? అందులో అన్నది ఏమీ లేదండి, నాకు సంబంధం లేదు అన్నారు. అవును, ఇది నేను కేవలం బాధితురాలని అన్నారు. బాధితురాలని అన్నారు. మా అబ్బాయి పరీక్షలు రాస్తున్నాడు, ఇది కీలకమైన సంవత్సరం. స్టేట్మెంట్ పై ఆధారపడి నన్ను జైల్లో పెట్టారు, స్టేట్మెంట్లపై ఆధారపడి అన్నారు. హైకోర్టు మరి అదే వాదనలో హైకోర్టు ముందు వినిపించారు. హైకోర్టు
హైకోర్టు ముందు ఈడీ వాళ్ళు క్లియర్ గా చెప్పారు. ఆ రోజు ఫోన్లు తీసుకొచ్చి ఇగో ఇన్ని ఇస్తున్నాను అన్ని ఇస్తున్నాను, జీప్లో అదే కార్లో వచ్చి జనాలందరికీ చూపించి వి సిగ్నల్ చూపించి విక్టరీ సిగ్నల్ అన్ని చేసి లోపలికి వెళ్ళి అబ్బా ఫోన్లు అడిగినవన్నీ మీరు చెప్పారా, ఇగో ఈ IMEI నెంబర్లు అని చెప్పి బయట స్టిక్కర్లు వేసి లోపల తీసుకుపోయి ఇచ్చేశారన్నారు. అందులో ఈరోజు ఈడీ స్పష్టంగా చెప్పింది, మీకు ఇది వచ్చిన తర్వాత సమన్స్ వచ్చిన తర్వాత సమన్స్ కవిత గారికి పంపించిన తర్వాత ఎవిడెన్స్ ని డిస్ట్రాయ్ చేశారు, ఫార్మాట్ చేసి పడేశారు అని చెప్పారు. ఇంకొకటి స్టేట్మెంట్లు అన్నారు, ఇతరత్ర ఒకరి స్టేట్మెంట్లు కాదు 4 స్టేట్మెంట్లు అది జెల్ అయితేనే ఇది అవుతుంది. అంటే ఫైనల్ గా వీరిది 4 ఒకే విషయం చెప్తున్నప్పుడు ఇది నిజంగానే జరిగిందని అనుకోవాలి. ఒక హోటల్లో మీట్ అయ్యాము అని అన్నప్పుడు సరే నేను మీట్ అవ్వలేదు, ఆ విషయాల మీద వారు డైరెక్ట్ గా ఇవన్నీ అబద్ధాలు అని చెప్పి క్లారిటీ ఇవ్వగలిగితే మన తెలంగాణ ప్రజలు కూడా 2.5 సంవత్సరాలు కేసు పేరుతో వేధింపులకు గురి చేశారు నన్ను అనేది కామెంట్ చేశారండి. నన్ను 2.5 సంవత్సరాలు మిమ్మల్ని కాదు, కోర్టులు అంతకుముందు వారిని బెయిల్ లేకుండా మనీష్ సిసోడియా వారందరినీ ఉంచారు. మీరు పోయి ఇంకా 2.5 వారాలు కాలేదు, ఇప్పుడే మిమ్మల్ని ఏదో టార్గెట్ చేస్తూ 2.5 సంవత్సరాలు మీరు అనుకోవడము అది మీ మెగాలో మ్యానియా అంటారు. అంటే నేనేదో పెద్ద నన్ను టార్గెట్ చేయడానికే ప్రపంచం అంతా ఇది చేస్తోంది అని అనుకుంటే అంత పెద్దవారు కాదు మీరు, ఇంకా చాలా మంది ఉన్నారు పైన. అరవింద్ కేజ్రీవాల్ గారు ఉన్నారు. సో మీరు వెళ్ళారు బెయిల్కి, అరవింద్ కేజ్రీవాల్ గారు వెళ్ళారు. ఇద్దరి విషయంలోనూ క్లియర్ గా బెయిల్ రిజెక్ట్ అయింది. అరవింద్ కేజ్రీవాల్ గారు ఇట్లాంటి రాజకీయ కోణంలోనే మాట్లాడబోతే మీకోసం చేసినవి కాదు ఈ చట్టాలు, మీరు మా కోసమే ఏదో చేశారు ఇదేదో చేస్తున్నారు అని చెప్పి అనకండి. అండ్ అప్రూవర్స్ గా మారిన ఇదైతే విషయం ఏదైతే ఉందో ఆ చట్టం 100 సంవత్సరాల నుంచి ఉంది. ఎక్కువగా మాట్లాడితే అప్రూవర్స్ విషయంలో మాత్రము మాట్లాడితే, ఎందుకంటే అందులో కోర్టు ఇన్వాల్వ్ అయి ఉంటదండి. ఎవరిని అప్రూవర్ అంటే ఆమె ఏం చెప్తుంది అంటే ఒకటి జడ్జిల మీదనే జడ్జిలనే అవమానిస్తున్నట్టుగా ఉంటది అని చెప్పి హైకోర్టు క్లియర్ గా చెప్పింది. ఆయన ఇనఫ్ ఎవిడెన్స్ ఉంది అని చెప్పి హైకోర్టు క్లియర్ గా చెప్పింది అరవింద్ కేజ్రీవాల్ గారి మీద. వీరిద్దరే కింగ్ పిన్స్ అని చెప్పారు, ఒకరు కింగ్ పిన్ ఒకరు క్వీన్ పిన్ అనుకోండి, బట్ ఇద్దరు అంటే టు బి జెండర్ న్యూట్రల్ కింగ్ పర్సన్స్ అనండి పోనీ అంటే ఒకటి కిషోర్ గారు అంటే ఆ లేఖలో మరొకటి ఏంటంటే చెప్పకనే అంటే ఈ దేశంలో ఉన్న 95% ఈడీ సిబిఐ ప్రతిపక్ష పార్టీలపైనే చాలా వరకు కేసులు దొంగల మీద పెడతారండి, మంచోళ్ళ మీద లేవు అని చెప్తానంటే ఏం చేయాలి? ఒకటి రాజేష్ గారు ఎవరైతే చేశారు అన్న అనుమానం ఉంటుందో వారి మీద పెడతారు. అయితే రియాజ్ గారు మాట్లాడే ముందు ఒక్క విషయం, మొదటి విషయంలో గురించి నిన్ననే మన కాంగ్రెస్ మిత్రులు ఫిరోజ్ ఖాన్ గారు క్లియర్ గా చెప్పేశారు, ఎంఐఎం ఈసారి కాంగ్రెస్ కలిసి అసదుద్దీన్ ఓవైసీకి మేము స్ట్రాంగ్ గా సపోర్ట్ ఇస్తున్నాము, మేమిద్దరము కలిసిపోయాము, మిత్రులం అయిపోయామని చెప్పి. వారి మిత్రులు అవతల బీఆర్ఎస్ అంతకుముందు ఓకే. ఇప్పుడు మొత్తం మీద కాంగ్రెస్ స్ట్రెంత్ ఇంతకుముందే మనం చెప్పుకున్నాము 64+1 65+3 68 వచ్చింది. రేపు ఒకవేళ వారు చెయ్యాలనుకుంటే ప్రజాస్వామ్యంగా చేయాలంటే స్వామికంగా దురదృష్టమే అయ్యి ఉండొచ్చు, కానీ లాసినంత గారి మరణం ఏదైతే ఉందో దానివల్ల ఇప్పుడు చాలా దురదృష్టకరమైన మరణమే అయినా కానీ దానివల్ల ఇప్పుడు ఏమైంది, ఒక బైపోల్ వచ్చింది. ఆ బైపోల్లో గెలిచి 64ని 65 చేసుకోవడము, దోస్తులు ఉన్నారు కదా ప్రజాస్వామికంగా కూటమిలు ఏర్పడి 70 చేసుకోవడము, బుల్లెట్ ప్రూఫ్ చేసుకోవడం ఇదంతా లేదు. పోనీ ఈ ముగ్గురైనా వచ్చారు కదా, వాళ్ళతో ఇమీడియట్ గా రిజైన్ చేసి బైపోళ్ళు పెట్టించి వాళ్ళ ముగ్గురిని కాంగ్రెస్ తోటి గెలిపించుకుని మనము 70, 75, 76కు పోయే అవకాశం ఉందండి ఇప్పటికే. అవి వాటి మీద ఫోకస్ లేదు. ఎంతసేపు మాట్లాడినా ఏం మాట్లాడినా అంతకుముందు అన్నవారేమో వచ్చి ఆయన పక్కనే కూర్చున్నారు, ఇప్పుడు వాళ్ళు నవ్వుకుంటున్నారో ఏమనుకుంటున్నారో. కడియం శ్రీహరి గారికి మొదట ఏ కాంగ్రెస్ ప్రవక్త వచ్చినా కానీ ఇట్లాంటి డిబేట్లకి కడియం శ్రీహరి గారు అంతకుముందు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా చేసినంత ఆయన అంత పెద్ద ఆయనే అన్నారు అని చెప్పేవారు. ఈ రోజు వారు పక్కనే ఉన్నారు రేవంత్ రెడ్డి గారి పక్కన. సో ఇదంతా కూడా ఇక దేవిప్రసాద్ గారు అన్నట్టు ఇది చర్చించి కూడా లాభం లేదండి. కాంగ్రెస్ అయితే సెట్ అయింది, అదొకటి నిజంగా చర్చిస్తే అది చేయాల్సి. రాజేష్ గారు సందర్భం మాట్లాడే సందర్భం నాదే కాబట్టి నాకే మీరు అవకాశం ఇవ్వాలి. మీకే ఇస్తాను. నేనేమడుగుతున్నాను, ఇందులో కవిత లేఖలో వాస్తవం ఉందా? పార్లమెంట్ సాక్షిగా ప్రతిపక్షాలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. దేవిప్రసాద్ గారు అంటారు. దేవిప్రసాద్ గారు ఒకసారి రియాజ్ గారు మీకు చెప్పండి. ఇప్పుడు నేనేమంటున్నా రాజేష్ గారు, కవిత గారిని సరే కవిత గారు లేఖ రాసింది ఆమె కాదని చెప్పింది, దానికి అనేక ఆధారాలు లేని కిషోర్ గారు చెప్తా ఉన్నారు. అనేక మంది, ఇది ఒక్క తెలంగాణకు సంబంధించినటువంటి అంశమే కాదు,
ఇవాళ దేశవ్యాప్తంగా ఇదివరకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు అజిత్ పవార్ కావచ్చు, అశోక్ చవాన్ కావచ్చు, నవీన్ జిందాల్ కావచ్చు, గీతా కోడా కావచ్చు, ఇవాళ అశోక్ చవాన్ చివరికి ఆదర్శ కుంభకోణంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకునికి రాజ్యసభ ఇచ్చి ఇలా స్టార్ క్యాంపెయిన్ చేసింది. ఇలా ఈడీ కేసులో ఉన్నటువంటి వాళ్ళ మీద నారాయణ రాణే కావచ్చు, సువేంద్ర బిందు కావచ్చు, హేమంత్ విష్ణుకర్మ కావచ్చు, మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతిపక్షాల మీదనే ఇలా ఈడీ కేసులు, ఐటీ కేసులు పెట్టి వేధిస్తున్నారు అనేటువంటి దొంగలు కాదు. దొంగలు నిజమైన దొంగలను పట్టుకోవడానికి ఆదాని అమ్మాలని పట్టుకుంటలేరు. కేవలం ఇక్కడ రాజకీయపరమైన కక్ష తీర్చుకోవడానికి ఇలా బీజేపీ చేస్తుందని మొత్తుకున్నా కూడా ఎవరు కూడా పట్టించుకుంటలేదు. కానీ పదే పదే ఇలా అటు ఆపును కావచ్చు, ఇటు మమ్మల్ని కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రతిపక్షాల దగ్గరికే ఈడీలు ఎందుకు పోతున్నాయి, మరి వీళ్ళ మీద కేసులు ఉన్నాయి కదా, ఎవరు ఎందుకు లోపలికి పోతలేరు, స్టార్ క్యాంపెయినర్లుగా ఎట్లు మారిండ్రు అనేటువంటి విషయాలు జవాబు చెప్పాలి కదా సమాజానికి. లేకుంటే డిఫరెంట్ గా ప్రజల్లో అనుమానాలు వస్తాయి. అందరు నిర్దోషులను తీసుకుపోయి మీరు జైల్లో పెడుతున్నారు, దోషిగా కావడానికి అవసరమైనటువంటి ఫ్యాబ్రికేషన్ చేస్తా ఉన్నారు, అంత పొలిటికల్ హ్యాండ్లింగ్ చేస్తా ఉన్నారు అనేది మా ఆరోపణ. రైట్, ఓకే. రియాజ్ గారు రాజేష్ గారు ఒక్కటే అంశం ఏంటంటే, సరే పోరెడ్డి గారు ఆయన ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు, కానీ ఇప్పుడు దేవి ప్రసాద్ అన్న పెద్ద లిస్ట్ చదివిండు. వాళ్ళు ఎవరో ఒకసారి పోరెడ్డి గారు చెప్తే నేను వింటాను సిద్ధంగా ఉన్నా. ఈ యడ్యూరప్ప గారి మీద, అట్లాగే శివరాజ్ చౌహాన్ గారి మీద కూడా ఇట్లాంటి ఆరోపణలు ఉన్నాయి, కేజ్రీవాల్ మీద ఉన్నట్టుగా. మనం ముట్టుకోవడానికి కూడా ఎందుకు మీరు వెనుకపోయినారు? సరే, ఇక్కడ చర్చ అది కాదు. ఇక్కడ చర్చ ఏంటంటే 2014 ముందు తెలంగాణ వేరు, 2014 తర్వాత తెలంగాణ వేరు సార్. 2014లో ప్రజలు కోరుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక నీతితో కూడుకున్న రాజకీయాలు ఇక్కడ ఎస్టాబ్లిష్ కావాల్సి ఉండే. టిఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ నేత కేసీఆర్ గారు వాటి మొత్తం తుంగలో దొక్కి ఒక దుర్మార్గమైన అంటే ఆదర్శాలకు భిన్నంగా ఉండే పాలిటిక్స్ని ఇక్కడ ఆయన ఎంకరేజ్ చేసిండు. కాబట్టి నువ్వు నేర్పిన విద్య నిరాశలాగానే కొనసాగుతూ ఉంది. మళ్ళీ చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డిఫెన్స్లో మాత్రమే ఉంది తప్ప అఫెన్స్లో లేదు. మమ్మల్ని మేము రక్షించుకునే క్రమంలో కొన్ని మేము చేస్తున్నాం, కానీ ఆ కోణంలో ఆలోచించండి. ఇక తర్వాత విషయానికి వస్తే ఏంటంటే, మనం ఈరోజు భారతదేశంలో 8 రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చిన దుర్మార్గపు అలయన్స్ ఏదైతుందో అది ఎన్డీఏ అలయన్స్. అది 8 ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే నయాన భయాన సామ దాన భేద దండోపాయాలను ఉపయోగించి ప్రభుత్వాలను కూల్చింది కదా. అంటే ప్రజల తీర్పు పట్ల వాళ్ళకి ఎంత విశ్వాసం ఉందో అర్థమవుతా ఉన్నది. అది ఈరోజు మీరు అన్నారు, అదేంటంటే ఒక ప్రతిపక్ష పార్టీ ఎప్పుడైనా కూడా అధికార పక్షంలో ఉండే లోపాలను గుర్తించి వాటి మీద ఫైట్ చేసి ప్రజల యొక్క మన్నన పొందే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. గౌరీశంకర్ గారు అదే విషయం చెప్పారు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, అసలు కాంగ్రెస్ పార్టీ ఫెయిలియర్స్ మీద మాట్లాడడానికి సాహసం చేయలేకపోతున్నారు. అవి కనబడతలేవు వాళ్ళకు. కానీ వాళ్ళు ఏమైనా ఈ ప్రభుత్వం కూలిపోతుంది, ఈ ప్రభుత్వం రాలిపోతుంది, ఈ ప్రభుత్వం పేలిపోతుంది, ఇవి స్టేట్మెంట్స్ అండి. మరి 100 రోజుల ప్రతిపక్షంలో ఉండే ఓపిక లేని మీరు రేపు మీరు దేశంలో ఎట్లాంటి ఆదర్శపడతారైన పాలిటిక్స్ చేస్తారు? కేసీఆర్ దేశకి నేత అవుతారా? ఓపిక లేని మనుషులు దేశకి నేత అవుతారా? ఒకరోజు ఎన్డీఏలో ఉంటాడు, ఒకరోజు ఇండియాలో ఉంటాడు, లాస్ట్ ఎవరు చేయకుండా మీరు ఏమైనా నా గరక నా ఘాట్గా క్లియర్ కనబడతలేదు మనకు. అట్లా అయిపోయిన పరిస్థితి మీదే కదా. ఇప్పటికైనా కూడా మీ యాటిట్యూడ్ మార్చుకునే ప్రయత్నం చేస్తే మంచిది. దేవి ప్రసాద్ గారు ఉద్యమ నాయకులు చాలా డీసెంట్గా మాట్లాడుతున్నారు. దేవి ప్రసాద్ గారు మాట్లాడితే డీసెంట్గా వాళ్ళ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మాట్లాడతలేరు. దాన్ని ఒకసారి మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. అంటే ఇక్కడ రియాజ్ గారు కామెంట్స్ అంటే ఎందుకు హరీష్ రావు ఎందుకు ఆ కామెంట్ చేయాల్సి వచ్చిందంటే, మీరు ఏదైతే ఇచ్చిన 106 గ్యారంటీలు అని అన్నారో అవి ఇప్పటి వరకు మీరు అమలు చేయలేదు, ప్రజలు తిరగబడతారు. సో ఈ రకమైన కామెంట్స్ తో ఆయన వచ్చారు. సిద్ధంగా ఉన్నారా? మీరు సిద్ధంగా ఉన్నారా? కెమెరా తీసుకొని పోదామా, మనం ప్రజల దగ్గర పోదామా? 6 గ్యారెంటీల మీద మనం ఒకసారి ఎంక్వైరీ చేద్దామా? ఆయన 6 గ్యారెంటీ అమలు చేశారా? అందుకోసం మేము 14 సీట్లు ప్లస్ అని ఎందుకంటున్నాం అంటే, మా గ్యారెంటీలు ప్రజలకు పోకుంటే ప్రజలు రిజెక్ట్ చేస్తారు సార్. వాళ్ళకి హక్కు ఉంటుంది. మనకు మే 13 జరిగే తీర్పు ఇక్కడ ఏం జరగబోతుందో తెలుస్తుంది. ప్రజలు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి మేము బలంగా చెప్పగలుగుతున్నాం. 14% బలంగా చెప్తున్నాం. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ చెప్పే అవకాశం కానీ చెప్పే ధైర్యంగా వాళ్ళు చేయగలుగుతారా? మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. మా హామీలు పోయినాయి. మీరు కెమెరాలు తీసుకొని పోదాం, జనం దగ్గర పోయి న్యూట్రల్ గా ఎంక్వైరీ చేయండి, విషయాలు చెప్తా ఉంటారు జనం. ఎక్కడ రియాజ్ గారు మీరు ఎక్కడ మే 13 వరకు వెయిట్ చేయండి. మే 13 వరకు వెయిట్ చేయండి. రిజల్ట్ కనబడతాయి కదా. ప్రజలు మనం యాక్సెప్ట్ చేశారు, రిజెక్ట్ చేశారు తెలుస్తుంది కదా సార్. మీరు సరే ఎక్కడున్నాయి గో 2 రుణమాఫీ అన్నారు, ఎక్కడ ఉంది ఇప్పటి వరకు? రుణమాఫీ చేయలేదు. ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి అంశాలు. ఇక మనం చర్చ సరిపోదు. చాలా గౌరీశంకర్ గారు ప్లీజ్ ఒకటి. గౌరీశంకర్, ఈ కేసులో కవిత ఇప్పుడు ఏదైతే 4 పేజీల లేఖ రాసేది, ఇందులో నిజంగా కవిత ప్రమేయం లేదంటారా? ఇందులో లిక్కర్ స్కామ్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు, బీజేపీ భయపెట్టే ప్రయత్నం చేస్తుంది పార్లమెంట్ సాక్షిగా
అన్న ఈ కామెంట్స్ ఎంతవరకు వాస్తవం? కవిత లేఖలో ఉన్న కామెంట్స్. కవిత స్టేట్మెంట్ ప్యూర్లీ పొలిటికల్ స్టేట్మెంట్ అండి. అండ్ సెకండ్ థింగ్, బిఫోర్ 2014 మోస్ట్ ఆఫ్ ద టిఆర్ఎస్ లీడర్స్ వాళ్ళ ప్రాపర్టీస్ ఏముండేది, ఆఫ్టర్ 2014 ప్రాపర్టీస్ ఏమైంది ఫిజికల్ గా కనబడుతున్నాయి కదా కళ్ళ. అండ్ సెకండ్ థింగ్, కవిత గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీ రామారావు గారు కానీ, వాళ్ళకు లీడర్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు దేవి ప్రసాద్ గారు బీఆర్ కార్పొరేషన్ చైర్మన్ ఉండేది, మళ్ళీ ఆయన మీద ఈడీ ఎందుకు పడలేదు, ఐటీ వాళ్ళు ఎందుకు పడలేదు? తను సంపాదించలేదు తను ఆ లంగలెక్కలు చేయలేదు కాబట్టి రాలేదు. ఎవరైతే చేసిందో డెఫినెట్ గా ఇక్కడ ప్రైమ్ ఆఫీస్ కేసు ఉంది కాబట్టి ఈ కేసులు పడుతుంది. పొలిటికల్ గా ఎన్ని అయినా స్టేట్మెంట్ ఇవ్వచ్చు, కానీ అల్టిమేట్లీ కోర్టులో ఉన్నారు. రేపు పొద్దున కోర్టులో ఇవన్నీ ఫాల్స్ కేసు అని అనుకోండి, డూ యూ థింక్ వీళ్ళందరూ ఊరుకుంటారా? దే డోంట్ టేక్ యాక్షన్. ఈడీ ఆఫీసర్స్, ఐటీ ఆఫీసర్స్ తీసుకోరా? డెఫినెట్ గా ఎక్కడో డెఫినెట్ గా వీళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉండేది. వాళ్ళు డీల్ చేశారు, ఎంత డీల్ చేశారు, డబ్బులు తీసుకోలేదా మనకి ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. కాబట్టి మనకి ఫిజికల్ గా చాలా చేంజెస్ కనబడుతున్నాయి. ఒక పొలిటికల్ లీడర్ గా ఇప్పుడు వాడు ఏం లేకుంటే మోటార్ సైకిల్ మీద వచ్చే పొలిటికల్ లీడర్ కి ఇప్పుడు 1000 కోట్ల ఆస్తి వచ్చిందంటే డెఫినెట్ గా ప్రతి ఒక్కరు ఆ ఊర్లో అడిగారా, ఈ నుంచి వచ్చినప్పుడు ఏం సంపాదించేది, ఏం బిజినెస్ చేస్తే ఎన్ని కోట్లు వస్తాయి? కాబట్టి మనం ఊరికే మనం బ్లైండ్ గా వాడతాడు. అది దేవిప్రసాద్ గారు బీఆర్ కార్పొరేషన్ చైర్మన్ కదా, ఆయన కూడా లిక్కర్ లోనే ఉండేది కదా, మరి ఆయన మీద ఎందుకు రాలేదు? బికాస్ he did not do it, he did not indulge in corrupt practices. సింపుల్ గానే కదా. తను చేయాలనుకుంటే తను కూడా ఏదో చేసుకోవచ్చు, తను కూడా 10 అవుట్లెట్లు పెట్టుకోవచ్చు, ఏదో దండ పెట్టుకోవచ్చు, చేయలేదు తను. కాబట్టి దీస్ ఆర్ బేసిక్ గా ఎక్కడో వాళ్ళకు ప్రైమ్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి. అంటే అక్కడ లేఖల సార్ గౌరీశంకర్ గారు అక్కడ మన రాసిన లేఖలే ఉందంటే, ఇప్పుడు ఈడీ ఏం చెప్పింది, ఆమె బయటికి వస్తే ప్రభావితం చేస్తున్న సాక్షులు అని చెప్పారు. సో నేను బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు, అప్పుడే చేయనప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏ రకంగా ప్రభావితం చేస్తారు అనే విధంగా కామెంట్ చేస్తున్నారు కదా. ఒకటి ఏంటంటే వెన్ యూ హ్యావ్ అంటే పొలిటికల్ పవర్ ఒక్కటే కాదు కదా, యూ ఆల్సో హ్యావ్ మనీ పవర్. మనీ పవర్ ఉన్నాక ఎంత చేంజెస్ అయితే మనం వేరే యూపీలో చూడలేదా, బీహార్ లో చూడలేదా, పంజాబ్ లో చూడలేదా? ముఖ్తార్ అన్సారీ ఉండేది మన చనిపోయిన తను. ఇక వేరే ఎంతమంది మనకు మాఫియా గ్యాంగ్స్ ఉన్నారు, వాళ్ళు డబ్బులు ఉన్నాయి కదా, అందరికీ పొలిటికల్ పవర్స్ లేవు కదా. కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు, రేపు డబ్బులు ఇచ్చి చేసుకోవచ్చు అని కూడా ప్రాబ్లీ గవర్నమెంట్ దాని తరఫున డిఫెండ్ చేస్తా ఉంది. మన ఈమెకి బెయిల్ ఇవ్వద్దు అని, బెయిల్ ఇస్తే డెఫినెట్గా షీ ఈజ్ ఎ పొలిటికల్ లీడర్ అండ్ షీ హ్యాడ్ ఏ పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండొచ్చు. అల్టిమేట్లీ తెలుసు కదా, షీ ఇన్నోసెంట్, షీ కమ్ అవుట్ హ్యాపీలీ వితౌట్ ఎనీ కన్విక్షన్. ఏముంటది లేదు అంటే ఇప్పుడు కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేశారు. బీజేపీ గవర్నమెంట్ డెఫినెట్ గా రిస్క్ అయితే తీసుకుంటుంది కదా. ఇవి ఎలక్షన్ తీయడం మనకి ఢిల్లీలో ఎఫెక్ట్ అవుతుంది, పంజాబ్ లో ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళకి ఆప్ గవర్నమెంట్స్ ఉన్నాయి కదా. కాబట్టి ప్రతి ఒక్కటి మనం కొట్టి పడేయలేదు. మనం ఏదంటే వీళ్ళు చేయలేదు, ఇన్వాల్వ్ కాలేదు అని కాదు. ఇఫ్ యూఆర్ ఇన్నోసెంట్ దిల్ కమ్ అవుట్ వన్ డే అదర్ బయటకు వచ్చేసారు మనకి ఎవిడెన్స్ లేకపోతే. ఈ లోక్సభ ఎన్నికల సమయంలో కవిత అరెస్ట్ అనేది పార్టీకి ఖచ్చితంగా కొంచెం నష్టం వాటిల్తే అవకాశం ఉందంటారా, ప్రభావం చూపుతుంది? డెఫినెట్ గా లేదు, డెఫినెట్లీ నేను పార్టీ డ్యామేజ్ కాదండి, డెఫినెట్ గా పార్టీ డ్యామేజ్ అవుతుంది, ఇంపాక్ట్ అవుతుంది. అంటే మన కడియం శ్రీఆర్ గారు కూడా చెప్తా ఉంటాయి, మనకి ఒక ఇంటర్వ్యూలు చెప్తా ఉంటే తను మన పార్టీకి బాగా డ్యామేజ్ అయిందంటే కవిత అరెస్ట్ తోటి అని. అండ్ సెకండ్ థింగ్ బీఆర్ఎస్ బయటికి వచ్చే వాళ్ళు ఇది చెప్పే వెళ్తున్నారు, బయటికి ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చే వాళ్ళు ఇదే మెన్షన్ చేస్తున్నారు. ఒకటి ఈ స్కాములు కవిత ఇష్యూ చెప్పి వస్తున్నారు కదా బయటికి, మాది కూడా రాజకీయ భవిష్యత్తు కదా, ఇక్కడ ఉంటే మాకు రాజకీయ భవిష్యత్తు. యాక్సెసిబిలిటీ ఒకటి ఏంటంటే కేసీఆర్ గారు మాకు టైం ఇవ్వటం కలవటం లేదు, యాక్సెసిబిలిటీ లేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ లిక్కర్ స్కామ్ ఒకటి, రకరకాల కారణాలు ఏంటంటే అపాయింట్మెంట్స్ ఇవ్వడు, మనకు కలవాడు, మనం వాళ్ళు ఉండి ఏం లాభం మనకు అన్నారు. ఇదే నార్మల్ గా వచ్చిన వాళ్ళు బీఆర్ఎస్ నుంచి వాళ్ళంతా ఇదే. ఇంకోటి చాలా మంది చెప్పేది ఏంటంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ చేసినందుకు కూడా అది కూడా చాలా డ్యామేజ్ అయింది, తెలంగాణ ఉనికి పోయింది మాకు, కాబట్టి దాంతో కూడా బాగా ఎఫెక్ట్ అయింది. మోస్ట్ మ్యాక్సిమం కంప్లైంట్ ఏంటంటే కేసీఆర్ గారు కలుస్తలేడు, యాక్సెసిబిలిటీ లేదు, దాంతో మాకు విరక్తి అయిపోయింది. సరే ఓకే, దేవిప్రసాద్ గారు చెప్తున్నారు ఫైనల్ గా. ఇప్పుడు నేనేమంటున్నా, గౌరీ శంకర్ గారు చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో పార్టీకి సంబంధించినటువంటి అంశాలు ఇలా డెఫినెట్ గా అంతోకింతో ప్రభావితం చూపించినాయి కాబట్టి ప్రజలు మమ్మల్ని సంతృప్తికరమైనటువంటి సీట్లు ఇవ్వలేదనేటువంటి మాట వాస్తవం. ఇది మేమందరం కూడా చర్చించుకుంటున్నటువంటి డెఫినెట్ గా వీటిని అధిగమించడానికి ఏం చేయాలి, గతంలో ఏం జరిగినాయి లోపాలు
ఆ లోపాలను ఎట్లా సరిదిద్దుకోవాలి పార్టీలో అనేటువంటి అంశం మీద ఒక సుదీర్ఘమైనటువంటి కసరత్తు జరుగుతూ ఉంది. కాబట్టి డెఫినెట్ గా వాటి నుంచి బయటపడడానికి ఒక రాజకీయ పార్టీగా మేము నిజాయితీతో చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రజల్లో నిలబడతాం, మళ్ళీ మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ చేయలేదనుకో డెఫినెట్ గా పార్టీ రోజు రోజు సింక్ అయిపోయేటువంటి ఓకే ఎంతకు పోయినా నిజాయితీగా పనిచేసేటువంటి అనేక లక్షలాది మంది కార్యకర్తలు ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. డెఫినెట్ గా అంటే పదవుల కోసం పోయేటోళ్ళు అటు ఇటు పోయేటోళ్ళు ఆయారాములు గయారాములు పోతారు, మళ్ళీ పోతారు, మళ్ళీ అంటే ఇవన్నీ కొంచెం డామేజే కదా దేవిప్రసాద్ గారు. నేను ఏమడుగుతున్నాను, ఇప్పుడు స్కాములు కావచ్చు, మనం చూస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, లిక్కర్ స్కామ్ కావచ్చు, ఈ ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా పార్టీకి డామేజ్ కదా. సరే మనం ఒక అంశం తీసుకుంటే అది వేరు, కానీ ప్రతి అంశం ఏ దాంట్లో ఏది చూసినా కూడా ఇది స్కామ్ అని చెప్పేసి బయటికి వస్తుంది కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా, ప్రతిదీ స్కామ్ అని చెప్పి దాన్ని ఒక బురద జల్లేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. ఈ బురద జల్తం మీరు కడుక్కోండి అనేటువంటి పద్ధతిలో ఇవాళ ఏమి నిర్ధారణ అయితే కదా, ఇవాళ ఏ ఒక్క అంశం కూడా నిర్ధారణ కాకుండా ప్రతిదీ మీద పడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, అన్ని రుద్దేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రాజెక్ట్ కడితే అవినీతి, విద్యుత్ తెస్తే అవినీతి, సంక్షేమం ఇస్తే అవినీతి, అంటే ఈ అవినీతి అనేటువంటిదే ప్రచారం చేసి ఇలా కొంత లబ్ధి పొందినటువంటి మాట వాస్తవం. డెఫినెట్ గా విచారణ చేయండి, విచారణలో తేలితే డెఫినెట్ గా ఎవరికైనా శిక్షలు పడేటువంటి అవకాశం ఉంటది. ఇవాళ అంతే తప్ప మీరు మొత్తం పరిపాలన అంతా అవినీతి అంటే 74 సంవత్సరాల్లో జరిగిన పరిపాలన ఆకాశం నుంచి సముద్రంలో దాకా జరిగిన అవినీతులు, వీటికి సంబంధించినటువంటి విషయాల మీద ఏం జరిగింది ఇవన్నీ కూడా చూడాల్సిందే కదా. మేము తప్పు చేస్తే డెఫినెట్ గా ప్రజలు మమ్మల్ని శిక్షిస్తారు, ప్రజా కోర్టులో మేము నిలబడతాం, శిక్షింపబడతాం. మేము చెప్తున్నది ఏంది, ఇలా కవిత గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు నాకు లేదని. ఆమె స్టేట్మెంట్ మీదనే కదా అందరం మాట్లాడేది, ఆమె చాలా స్పష్టంగా చెప్తున్నారు దీంతో లేదు, అప్రూవల్ స్టేట్మెంట్ల ఆధారంగా మమ్మల్ని చేస్తున్నారు, బీజేపీ పొలిటికల్ వెండేటాతో మమ్మల్ని ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్తా ఉన్నారు. కాబట్టి అది కోర్టులో ఏం తేలుతుంది ఏంది అనేటువంటి విషయం మీద ముందుకు పోదాం. కానీ చాలా స్పష్టంగా ఆమె చెప్పేటువంటి స్టేట్మెంట్ మీద ఆధారపడ పోల్లు ఇచ్చింది, సహకరించింది, ఈడీకి కానీ ఐటీకి కానీ ఇంత గట్టిగా చెప్తున్నదంటే ఇందులో కావాలని ఫ్యాబ్రికేట్ చేసి భావన తాత్కాలికంగా కొంత ఇబ్బంది కలగవచ్చు. మాకు ఇబ్బంది కలగదు, అసలే లేదు. ఆమె ఎలా రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వాన్ని సంతృప్తి పరచడానికి ఎన్నికల ముందు ఈ అరెస్ట్ జరిగింది రాజేష్ గారు. ఒక్క నిమిషం, అసెంబ్లీ ఎన్నికల్లో కవితను అరెస్ట్ చేయకపోవడం ద్వారా మేము ఓడిపోయినామని చెప్పి బీజేపీ రాష్ట్ర నాయకులు బాటంగానే చెప్పిండ్రు. కాబట్టి వాళ్ళని సంతృప్తి పరచడానికి ఆ ప్రభుత్వం ఏమైనా చేసిందేమో అనేటువంటి అనుమానం బలపడతా ఉంది. దీనికి ఆధారాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి కూడా కదా రాయ్. కాబట్టి డెఫినెట్ గా ఇది తేలితే దోషులు ఎవరైనా శిక్షింపబడాల్సిందే. కిషోర్ రెడ్డి గారు చివరిగా ప్లీజ్, మీకే వచ్చింది ప్లీజ్. ఏం లేదండి, సమయం లేదు. కాంగ్రెస్ వారి పరిస్థితి కొంచెం క్లిష్టంగా ఉంది. ఒకవైపు ఏమో ఇండియా అలయన్స్ లో కేజ్రీవాల్ గారు ఉన్నారు, కేజ్రీవాల్ గారిని ఏమో సపోర్ట్ చేయాలి, మళ్ళీ వారితో పాటు పార్ట్నర్ ఏమో కవిత గారు, అట్లీస్ట్ ఏజెన్సీలు అన్ని చెప్తున్నవి. ఇప్పుడు కవిత గారినేమో డైరెక్ట్ గా ఇది చేస్తేనేమో అటు మళ్ళీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ డ్రామా అంతా ఏదైతే ఉందో ఒకరినొకరు పడేయాలనుకుంటున్నారు. ఈ గత 3 నెలలుగా నడిపిస్తున్నారు చూడండి. అటు కాళేశ్వరం ఉన్నారు, ఇంతవరకు ఒక కేసు లేదు, ఇటు ఇది అన్నారు, ఫోన్ ట్యాపింగ్ అన్నారు, దాని మీద లీకులే కానీ ఒక్క రాజకీయ నాయకుడిని ఇది చేస్తూ టార్గెట్ చేస్తూ ఒక కేసు ఉండదు, ఏ విషయంలోనూ కేసు ఉండవు. ఇప్పుడు ఆ మక్కల దొంగ అన్నారు అంతకుముందు, ఆ ఎరవత్రి అనిల్ గారు అయితే ఒక కోళ్ల ఫారం కోడిని తీసుకొచ్చి, బాయిలర్ కోడిని తీసుకొచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. రంజిత్ రెడ్డి గారు వారు ఇప్పుడు చేవెళ్ళ క్యాండిడేట్ కాంగ్రెస్ లో ఉన్నారు, మక్కల దొంగ అన్నారు. మరి ఇవన్నీ చూస్తుంటే మీకు అర్థమవుతోంది కదా, అర్థమవుతుందో లేదో. మరి అటు చూస్తేనేమో ఫ్రెండ్లీ పార్టీ ఎంఐఎం, కేసీఆర్ గారు ఎన్నోసార్లు చెప్పారు మేమిద్దరం దోస్తులం అని చెప్పారు. ఈ రోజు మంచిగా మన ఫిరోజ్ ఖాన్ గారు చెప్తున్నారు కాంగ్రెస్ ఎంఐఎం ఒక అండర్స్టాండింగ్ వచ్చింది, ఈసారి అసదుద్దీన్ ఓవైసీ గారిని, మాధవీలత గారు వచ్చారు, ఇక వారికి అగెయిన్స్ట్ గా అసదుద్దీన్ ఓవైసీ గారిని పూర్తి సపోర్ట్ మేము ఇచ్చి గెలిపిస్తాము. ఇది ఎటు చూసినా గానీ కాస్త జటిలంగా ఉంది, అయినా కానీ ఆడనివ్వండి, ఏం పర్వాలేదు. ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎప్పుడైనా అమ్మగారి ఇల్లు అత్తగారిలేనండి, 4 రోజులు ఎట్లా ఉండొచ్చు, మళ్ళీ అందులో రియాజ్ గారు ఒక అంశం అయితే ఇంతకుముందు కిషోర్ గారు అన్నట్లు నిజమే అది. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు డే 1 నుంచి ఏదైతే అధికారం చేపట్టినప్పటి నుంచి ఈ కేసులో ఈ రాజకీయ నాయకుడు ఉన్నాడు, ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఈ మాజీ మంత్రి ఉన్నాడు, అందులో ఎంత చెప్పారు కానీ ఈ రోజు వరకు ఒక్క రాజకీయ నాయకుడు నోటీస్ పంపించింది లేదు, మీరు ఒక్కరిని అరెస్ట్ చేసింది లేదు. ప్రతిపక్షాలు ఏదైతే చెప్తున్నాయో కేవలం ఇది లోక్సభ ఎన్నికల వరకే ఉంటుంది అని చెప్పారు చూసారా, అదే జరుగుతుందా ఏంటి? గారు
దయచేసి లేనిపోయిన అండర్స్టాండింగ్ లేనిపోయిన పొత్తులను మా మీద తోసే ప్రయత్నం చేయకండి. ఎవరు వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీ మీద రుద్దే ప్రయత్నం చేయకండి దయచేసి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ముందుంది ముసలా పండుగ, ఎందుకండి తొందరపడతా ఉన్నారు? మేము వచ్చి 100 days అయింది, పరిపాలన మీద ఫోకస్ చేస్తాం, ఇష్యూస్ బయట తీసుకెళ్ళి ప్రజలకు పరిచయం చేస్తాం. పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయింది సార్. ఎవరికి నోటీస్ పోతాయో, ఎవరికి చెప్పకూడదు తినడానికి అవకాశం ఉంటుందో రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు కదా. తినబోతూ వృచెందుకు కడుతున్నాడు సార్. ఓకే, ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో అది చేస్తుంది, చేస్తా నమ్మకం ఉంది కాబట్టి ప్రజలు మాకు ఇక్కడ ఇచ్చారు. రేపు ఇండియా కూటమి కూడా గెలవబోతుంది సార్. బీజేపీ బేలమైన పరిస్థితిలో ఉంది. యూపీలో వాళ్ళ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది, గుజరాత్ లో డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది, మహారాష్ట్రలో మనం జరిగే సర్వేలో మేము చాలా హై ఉన్నాం, వాళ్ళకన్నా బాగా ఎక్కువ ఉన్నాం, అండర్స్టాండింగ్ కుదిరింది. భారతదేశం అంతా ఈ రోజు ఇండియా కూటమి వైపు చూస్తుంది. ఒక విషయం మాత్రం చెప్పి కంక్లూడ్ చేస్తాను రాజశేఖర్, ఏంటంటే కేజ్రీవాల్ గారి అరెస్టు జరిగినప్పుడు ప్రజల స్పందన ఎట్లా ఉంది, కవిత అరెస్ట్ జరిగినప్పుడు ప్రజల స్పందన ఎంత ఉందో మనం చూస్తా ఉన్నాం. మనం ఎప్పుడు కానీ ప్రజలు ప్రేమించేవాళ్ళు ప్రజలు ఆయన ప్రేమిస్తారు. అక్కడ అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు, వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కదా. ప్రజలకు దూరం అయ్యే వాళ్ళు ప్రజలకు దూరం చేసుకుంటారు, జరుగుతుంది అదే కదా. కేజ్రీవాల్ గారు అరెస్ట్ అనేది ఈ రోజు ఆప్ పట్ల ప్రజల యొక్క విశ్వాసాన్ని మరింత పెంచింది అనేది చెప్తున్నారు. అట్లా కవిత అరెస్ట్ అది టీఆర్ఎస్ ఏరియాస్ బీఆర్ఎస్ కుంగదీసిందని పత్రికలు ప్రజలు చెప్తున్నారు. అంటే ఎక్స్పెక్ట్ చేస్తారా కవితను అరెస్ట్ చేయగానే రోడ్ల పైకి వస్తారు, ఉద్యమాలు చేస్తారు? ఒకటే సార్ పీపుల్ సెంట్రిక్ పాలిటిక్స్ చేసినప్పుడు దీర్ఘకాలం రాజకీయాల్లో ఉంటాం, మంచి విలువలతో కూడా రాజకీయాలు చేస్తాం. పవర్ సెంట్రిక్ రాజకీయాలు చేసినప్పుడు ఎవరైనా పత్రం అయిపోతాం. కాంగ్రెస్ ఎప్పుడైనా కూడా పీపుల్ సెంట్రిక్ రాజకీయాలను కోరుకుంటుంది. ఓకే, చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ అండి దేవిప్రసాద్ గారు, అదేవిధంగా కిషోర్ రెడ్డి గారికి అండ్ రియాజ్ గారికి, గౌరీశంకర్ గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు అండి. చూసాం కదా మొత్తానికి ఏదైతే ముఖ్యమంత్రి కామెంట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. నిజంగా కుట్ర జరుగుతుందా, ఆయన దింపే ప్రయత్నం జరుగుతుందా, మరి ఎందుకు ఆ కామెంట్ చేయాల్సి వచ్చింది అనేది కూడా చూడాలి. మరి రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో. కవిత విషయానికి సంబంధించి మనం చూసాం, 4 పేజీల లేఖ రాశారు జడ్జికి. మరి ఇందులో నాకు లిక్కర్ కేసులు నాకు ఎలాంటి ప్రమేయం లేదని చెప్పారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో. మరి నిజంగా ప్రమేయం లేదా ఏంటనేది కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి